రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మనము ఇంతకుముందు వర్తమానంలో చూస్తూ వచ్చాం. ఏమని? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. కాబట్టి క్రీస్తు పూర్వం వేరు, క్రీస్తు శకం వేరు. క్రీస్తు పూర్వం మనం ఎలా ఉండాం అన్నది కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. క్రీస్తు పూర్వం ఎలా ఉండాం? 1, దేవుని ఆజ్ఞని మీరిన వారు ఉండాం. 2, చీకటి జీవితం ఉంది. 3, లోబడని జీవితం. 4, సర్పపు యొక్క జీవితం. 5, వేషధారణ. 6, దేవునితో సమాధానం లేనివారు. 7, దూరస్తులమైన. ఇది క్రీస్తుకు పూర్వమా, క్రీస్తు శకమా? క్రీస్తు పూర్వం. సరే, క్రీస్తు శకము ఆరంభించబడింది ఎప్పుడైతే యేసు ప్రభువు మన హృదయంలోకి వచ్చాడో అప్పుడే క్రీస్తు శకం అనేది మనకు ఆరంభించబడింది. ఎప్పుడైతే యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడో, రక్షించబడిన ప్రతి మానవుని యొక్క జీవితంలో ఆ సిలువ కార్యం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఆ రక్షించబడినటువంటి క్రైస్తవుని యొక్క జీవితంలో క్రీస్తు శకము ఆరంభించబడినట్టు. అయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. సరే, పూర్వం మనం ఎలాంటి వారం అన్నది మనం చూసాం. క్రీస్తు పూర్వం. క్రీస్తు శకం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు ఈ వర్తమానం ధ్యానిస్తాం. నైట్ కూడా దేవుని చిత్తం అయితే మరి సహోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ధ్యానిస్తారు. తర్వాత రేపు అంటే ఆదివారం సాయంకాలం వరకు కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమే. కానీ ఒక క్రొత్త అనుభవంలో వినగలుగుతూ వస్తాం మనం. బైబిల్లో మాటలే క్రొత్త అనుభవంలో తీసుకొచ్చింది అంతే. కాబట్టి మేము క్రొత్తగా వచ్చినప్పుడు మరి క్రొత్త అనుభవం రావాల్సిందే కదా. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నాకు ఈ మందిరంలో రాగానే ఒక్కటి మటుకి కంటికి బాగా ఆకర్షణగా ఉంది. ఏంటంటే 7 సంఘాల గురించి రాసేస్తున్నట్టున్నారు. 7 రాశారన్నా 4 7 రాశారా? ఓ, అటు ఇటు కూడా ఉండయా? 7 సంఘముల గురించి 6 సంఘాల గురించి 6 నెలలు ధ్యానించాను. లవోదికయ ఒక్కటే సంవత్సరం ధ్యానించబడింది మా దగ్గర. ఎన్ని సంవత్సరం? మహిమదాస్ జిఎస్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఒక్క లవోదికయ గురించి సంవత్సరం ధ్యానించాం. ఎన్ని రోజులు? సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. మాకంతా రాకడ గురించి వర్తమానాలు. మీ దగ్గర కూడా ఈ చెబుదాం అనుకున్నా కానీ సిలువు దినాల్లో వచ్చి రాకడ గురించి చెబితే బర్త్డే మీటింగ్ అప్పుడు చనిపోయిన వర్తమానం చెప్పినట్టుండేది. అర్థమైందండి? అంతే కదా. బర్త్డే రోజు చనిపోయిన వర్తమానం చెబితే అట్లా బర్త్డే రోజు బర్త్డే అనుకూలమైన వర్తమానం చెప్పాలి. అంతే కదా. కాబట్టి సిలువు దినాల్లో వచ్చినప్పుడు రాకడ గురించి వర్తమానం చెబితే ఏం అర్థం కాదు. మనం వచ్చింది గుడ్ ఫ్రైడేకా లేకపోతే ఆదివారం మామూలుగా వచ్చామన్న డౌట్ ఉండేది. సరే, అది మరెప్పుడైనా దేవుడు సమయం ఇచ్చినప్పుడు రాకడ గురించి, ప్రభు రాకడ ఆలస్యమైతే మనం వస్తే కలుసుకుంటే అప్పుడు రాకడ గురించి మరో తన్ను దేవుడు అనుమతించినప్పుడు ధ్యానిద్దాం. సరే, ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట, క్రీస్తు పూర్వం అయిపోయింది ఒక సెక్షన్. దీంట్లోనే మొదటి సెక్షన్లోనే 2వ కోణం ఏంటంటే క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం ఏంటన్నది 7 అంతల అనుభవం కలిగిన మన జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు క్రీస్తు శకంలోకి వచ్చాం. క్రీస్తు శకం ఎప్పుడు ఆరంభించబడింది? క్రైస్తవ జీవితాల్లో చెప్పండి. క్రీస్తు శకం ఎప్పుడు ఆరంభించబడింది? ఎప్పుడైతే యేసు ప్రభువారు మన జీవితంలోకి వచ్చాడో, మన హృదయంలోకి వచ్చాడో అప్పుడే క్రీస్తు శకం ఆరంభించబడినట్టు. క్రీస్తు శకం ఆరంభించబడిన తర్వాత మనం ఎలా ఉండాలి, లేదా క్రీస్తు శకములో ఉన్న మనం ఎలా ఉండాలి? క్రీస్తుకు పూర్వం వేరు, క్రీస్తు శకం వేరు. క్రీస్తు పూర్వం ఎలా ఉండడం అయిపోయింది. క్రీస్తు శకములోకి వచ్చిన మనం ఎలా ఉండాలి అన్నది వాక్యం ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? క్రీస్తు శకములోకి వచ్చిన మనం ఎలా ఉండాలి, దాని కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకొని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్యం ఎంతో దీవించమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, వాక్యపు వెలుగులో మా జీవితాలు ఎంతో సరిచేయమని ప్రార్థన చేస్తూ, క్రీస్తు పూర్వ జీవితం నుండి క్రీస్తు శకంలోకి వచ్చాం. క్రీస్తు శకంలో ఉన్న మేము ఎలా జీవించాలో మీరు మాకు బయలుపరచండి. అట్టి రీతిలో మేము జీవించినట్టు సహాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చి ముందున్న సమయంతో దీవించమని, ఈ వర్తమానం ద్వారా మాకును మీరు ఏం నేర్పించాలనుకున్నారో మీ చిత్తం బయలుపరిచి, క్రీస్తు శకములో ఎలా ఉండాలో అలాంటి జీవితాన్ని, నేటి దినమున ఎవరైనా అలాంటి జీవితాన్ని కలిగి ఉండకపోతే ఆ కలిగి ఉండటానికి సాయం చేయండి. వారిలో రక్షణ కార్యం దయచేయమని, వచ్చిన వారందరినీ దీవించమని, కింద కూర్చుని ప్రజలకి వాక్యం అందిస్తాను. నేను యోగ్యుని కాను, నిష్ప్రయోజనమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, బలహీనుడిని, ఎందుకు పనికిరాని వాడిని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని ఒప్పుకుంటూ, దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని, మీ యొక్క తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మీ వాక్య పెరుగులు మమ్మల్ని సరిచేసి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అని అంటే, క్రీస్తు పూర్వము, మరొకటి ఏంటి, క్రీస్తు శకం. ఇప్పుడు మనం పూర్వంలో ఉండామా శకంలో ఉండామా? జాగ్రత్తగా గమనించండి. వాక్యం చూసిన తర్వాత వేరుగుండిది. మళ్ళీ క్రీస్తు పూర్వంలో ఉండామా క్రీస్తు శకంలో ఉండామా? పూర్వము శకం రెండు కలిపి ఉండామంటారా? ఉండవా? రెండు కలిపి ఉండవా? రెండు కలిపి ఉండవంటే అటు రక్షణ పొందినట్టు ఉండం, మీకు లోకంలోనూ ఉండట్టే. అంటే దేవుని బిడ్డవి విశ్వాసాన్ని నీకు ముద్ర వేయడానికి అవకాశం లేదు. చెప్పండి, పూర్వము శకము రెండు ఉండయా, లేదా పూర్వం పోయి శకం ఉందా, లేదా పూర్వమే ఉందా? 3 ఆప్షన్స్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మీకే చెప్పాం. మీరు ఏ ఆప్షన్ ఉన్నారో మీరు డిసైడ్ చేసుకోండి. చివరిలో, ఇప్పుడు కాదు, చివరిలో. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా. ఆకలి వేస్తున్నవారు చేతులు ఎత్తండి. నాకు ఆకలి వేస్తుందన్న అన్నవారు ఎవరైనా ఉన్నారా? దేవునికి వందనాలు. మీరు ఎవరికి ఆకలి వేయట్లేదు కాబట్టి నేను ఎక్కువసేపు తీసుకోవచ్చు. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి క్రీస్తు శకంలో క్రీస్తు శకంలోకి వచ్చిన మనం ఎలా ఉండాలి, లేదా క్రీస్తు శకంలో ఉన్న మన జీవితం ఎలా ఉండాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఒక 49, 50 కూడా చదవండి అక్క. 49 నుండి 51 పెద్దగా చదవండి. ఇంటికాడ గొంతు కాదు, ఏడ గొంతు కాదు, ఇంటికాడ గొంతు, క్షమించండి, ఆ గొంతుతో చదవండి అక్క. ఏంటి కోపం వచ్చిందా? చదవండి మరి పెద్దగా. అన్న చదివేస్తున్నాడు ఇంటికాడ గొంతు. అక్కోళ్ళు చదవట్లేదు ఎందుకని మరి? అక్కడ గొంతు ఇక్కడ రాదక్క, ఇంటికాడే వచ్చింది, ఇక్కడ రాదు అనుకుంటా. కొద్దిగా పెద్దగా చదవండి. వాతావరణమా అంటే ఇది దేవుని సన్నిధి కాబట్టి మౌనంగా ఉండాలి. స్త్రీలు మౌనంగా ఉండాలి కాబట్టి ఇది దేవుని సన్నిధి. ఓహో, వాతావరణం క్లైమేట్ని బట్టి వచ్చింది అనుకుంటా. సరే అన్న, మీరే చదవండి అయితే. అది అసలైన స్వరం. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతన్ని రక్షించనేమో అని చూతమనిరి. చాలా అన్న, ఇక్కడ వరకు ఆగుదాం, ఇంకా చాలా ఉంది వర్తమానం. ఇక్కడ మొదటి మాటను చూస్తున్నాం. ఇది ఎక్కడ జరుగుతుంది సందర్భం? యేసు ప్రభువారు సిలువ కార్యం దగ్గర జరుగుతుంది. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడంటే, సిలువ కార్యం మన జీవితంలో జరిగేసిందంటే క్రీస్తు పూర్వం నుండి మార్చబడ్డామని అర్థం. అవునా? ఇప్పుడు ఏ అనుభవంలోకి వచ్చాం మనం? క్రీస్తు యొక్క శకం యొక్క అనుభవంలోకి వచ్చాం. క్రీస్తు శకం నుండి మనం ఎలా ఉండాలి అని అంటే,
మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది 51వ వచనంలో. 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే 51వ వచనం, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలయ్యను. కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూద్దాం. ఏంటి మాట అని అంటే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏమైందండి? రెండుగా చినిగెను. ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. రెండుగా చీల్చబడిన అనుభవం మనకుంది. రెండుగా చీల్చబడే దేనికి చెప్పండి? రెండుగా చీల్చబడిన అనుభవం పాత నిబంధనలో ఒక చోట మనం చూస్తున్నాం. అనేక కోణాల్లో చీల్చబడిన అనుభవాలు ఉన్నాయి. దైవికమైన క్రమంలో ఒక చోట ఎర్ర సముద్రము, ఇంకా యోర్దాను నది, ఇంకా సరే నాకు తెలుసు మీ అందరూ మైండ్ సెట్ అక్కడక్కడికే నదులు చుట్టే తిరుగుతాయి అని నాకు తెలుసు. నేను చెప్తా చూడండి. ఎలీషా దేవుని యొద్ద కొనుకోబడిన దినాలు ఆసన్నమైనప్పుడు ఎలీషా ఏలియాను వదిలిపెడతాడా? వదిలిపెట్టుకోకుండా వెంబడిస్తుంటే ఏలియా అడుగుతాడు, అసలు నీకేం కావాలి, ఎందుకు చెప్పు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలా, మరి నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అంటే సో అండ్ సో అని ఏం కావాలో అన్నీ చెబుతాడు. చెప్పినప్పుడు అది దేవుని చిత్తమైతే ఎట్లా జరగాలో అట్లా జరిగింది కాబట్టి అవన్నీ వివరణ అన్నది ఏలియా ఇస్తాడు. సరే, ఏలియా ఎంత చూసినా ఎంత ప్రయత్నించిన ఎలీషా తనని విడిచిపెట్టుకోకుండా ఉండటం చూసి చాలా ఇబ్బంది పడిన అనుభవం కూడా ఉంది. కానీ ఎలీషా విడిచిపెడతలా. ఎందుకంటే ఆ దైవజనుడితో సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ అగ్ని రథాలు చేంజ్ అయినాయి, ఇద్దరిని వేరు చేసి తర్వాత ఏలియా ఏమయ్యాడు? ఏడకక్క పరమునకు కొనుపోబడ్డాడు. అంటే ఇక్కడ వేరు చేయబట్టం వల్ల దేనికి ఉపయోగపడింది? అది మంచి కొరకే కానీ కీడు కొరకు కాదుగా. అది చీల్చబడినటువంటి అనుభవం ఉంది. ఎలాంటి అనుభవం ఉంది? చీల్చబడినటువంటి అనుభవం ఉంది. ఎలీషా ఇద్దరు ఒకటిగా వెళ్తున్నారు. బహుశా ఏలియా విభజించబడాలని ఇష్టపడుతున్న ఎలీషా ఒప్పుకోవట్లా. అంటు కట్టబడిన అనుభవంలో ఎలీషా వెళ్తున్నాడు. వీళ్ళిద్దరిని అగ్నిరథాలు వచ్చి చీల్చిని. తద్వారా ఏమైంది? ఎలీషాకేమో రెండంతల ఆత్మ వచ్చింది, ఏలియా ఏమో ఇద్దరికి మంచి జరిగింది. కీడు జరిగిందా? లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, క్రీస్తు శకములోకి వచ్చిన క్రైస్తవుడి యొక్క జీవితంలో ఏముండాలంటే చీల్చబడినటువంటి అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలా? చీల్చబడినటువంటి అనుభవం. ఏదైతే దేవాలయపు తెర రెండుగా చినిగినో ఒక క్రైస్తవుడు చీల్చబడిన అనుభవం ఉంటేనే చీల్చబడిన బండలో నుండి ఏమొచ్చిందండి? ఏ నీళ్ళు వచ్చినాయి అక్క? ఏ నీళ్ళు వచ్చినాయి చెప్పండి? సిమెంట్ నగర్లో ఉన్న నీళ్ళ? చీల్చబడిన బండలో నుండి ప్రజలు తాగటానికి, సనుగులు గొనుగులు ఆపటానికి అవసరమైన నీరు బయటకు వచ్చింది. అర్థమవుతుందండి? ప్రజలు ఏవైతే సనుగులు ఉన్నాయో, ప్రజలు ఏవైతే గొనుగులు ఉన్నాయో, ప్రజలు సనుగులు గొనుగులు కలిగి దేవుని మీద తిరగబడిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమాప్తం చేయడానికి చీల్చబడిన బండలో నుండి నీళ్ళు వచ్చినాయి. ఆ బండ ఎవరు? క్రీస్తే. అంటే క్రీస్తు ఎలాగైతే చీల్చబడిన అనుభవంలో ఉండి మనకి తన జీవజలాన్ని ఇస్తూ వచ్చాడో, ఒక క్రైస్తవుడు క్రీస్తు శకంలోకి వచ్చిన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే చీల్చబడిన అనుభవంలో ఉండాలి. ఏ అనుభవంలో? చీల్చబడిన అనుభవం. ఎప్పుడైతే చీల్చబడిన అనుభవంలో ఉంటామో అప్పుడు మనలో నుండి జీవముతో కూడినవి బయటకు వస్తాయి. ఏమొస్తాయండి? జీవముతో కూడినటువంటి మాటలు కానీ, జీవముతో కూడిన ఆలోచనలు కానీ, జీవముతో కూడినటువంటి దేవుని లేఖన భాగాలతో కూడినటువంటి వాక్యము కానీ మనలో నుండి వెదజల్లబడుతూ వచ్చింది. అంటే క్రీస్తు శకములోకి వచ్చిన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే చీల్చబడిన బండ ఎలా ఉందో అలా ఉండి
మధురమైన నీటిని బయటికి తీసుకురావాలి. తనలో నుండి ఏమి రావాలండి? మధురమైన నీరు. అంటే ఇశ్రాయేలు ప్రజలు మారా అనుభవంలోకి వచ్చారు. ఆ నీళ్ళు ఎలా ఉండే వాళ్ళు తాగుతుంటే? చేదుగా ఉండయా అక్క? చేదుగా ఉండయా? ఇశ్రాయేలు ప్రజలు మారా అనుభవంలోకి వచ్చిన తర్వాత మారా దగ్గర ఉన్న నీళ్ళు ఎలా ఉండయి? మధురముగా. ఏ బైబిల్లో రాయబడింది అక్క మధురంగా ఉండయని? నా బైబిల్లో అయితే రాయబడలే. మరి నేను చూసినటువంటి బైబిల్లో అయితే మారాలో ఉండ నీళ్ళు చేదు నీళ్ళు. మారా అనుభవం అంటే ఏంటి? చేదే కదా. చేదు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? చెట్టు ఒకటి నరక వేయబడి అక్కడ వేయబడుతుంది. మారా నీళ్ళు మధురంగా మారబడుతున్నాయి. ఇక్కడ బండలో నుండి చేర్చబడిన నీళ్ళు మధురముగా ఉంటున్నాయి. అక్కడ నరకబడిన చెట్టు క్రీస్తే, ఇక్కడ చేర్చబడిన బండ క్రీస్తే. అంటే క్రీస్తులో నుండి మాధుర్యం వచ్చింది. క్రీస్తు శకములోకి వచ్చిన క్రైస్తవుడు, క్రీస్తు శకములో ఉన్న క్రైస్తవుల్లో నుండి మాధుర్యముతో కూడిన క్రైస్తవ జీవితం బయటికి రావాలి. నీవు ఈరోజు దేవుని మందిరానికి వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు, రక్షించబడ్డావు, మారుమూసి పొందేవని నేను అంటున్నా. రక్షణ పొందిన పొందిన వారైనా సరే, దేవుని బిడ్డలైనా కాని వారైనా సరే, పాపం చేసేవారైనా పాపం చేయని వారైనా సరే, ఈరోజు ప్రతి మానవుని యొక్క జీవితంలో ఏం రావాలంటే జీవముతో కూడిన మధురమైన క్రైస్తవ జీవితం బయటికి రావాలి. ఏం రావాలండి? జీవంతో కూడిన మధురమైన క్రైస్తవ జీవితం రావాలి. ఆ మధురమైన క్రైస్తవ జీవితం మనకు ఇవ్వడానికేగా యేసు ప్రభువు కల్వరిశిలో ప్రాణం పెట్టింది. యేసు ప్రభువు కల్వరిశిలో చనిపోయి తిరిగి వచ్చింది దేనికి? చేదు అనుభవం కలిగిన మనం, మారా అనుభవం ఉన్న మనం, సనుగులు గొనుగులు కలిగిన మనం, ఇంకా దేవుని మీద ఎన్నో సనుగులు గొనుగులు మన జీవితాన్ని మార్చి మారా లాంటి శ్రేష్టకరమైనటువంటి దివ్యమైనటువంటి మధురమైనటువంటి వాటర్ని మనకి ఇవ్వటానికేగా ఆ నరకబడింది, బండ చేర్చబడింది. ఇక్కడ రెండుగా ఎందుకు చేర్చబడింది? ఒక మధురమైన క్రైస్తవ జీవితం మనకి ఇవ్వటానికి. క్రీస్తు శకములోకి వచ్చిన ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో మధురమైనటువంటి అనుభవం ఉండాలి. సువాసనతో కూడిన అనుభవం, మహిమతో కూడిన అనుభవం, దేవుడు మెచ్చుకునేటటువంటి అనుభవం ఉండాలి. ఒక అక్క అంటుంది, నన్ను ఆ పేరుతో పిలవద్దని. ఎవరా అక్క? ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఎవరక్క? మీరేనక్క? మీరా? దేవుని కొందనాలు. వృద్ధాకులు ఉండారు ఇక్కడ. నన్ను నయోమి అనొద్దు. మారా అంటే అర్థం ఏంటి? నాలో ఉండ మాధుర్యం పోయింది, నాలో ఉండ మహిమతో కూడింది పోయింది, చేదు అనుభవం వచ్చేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం మొదటిది ఏంటంటే, చీల్చబడిన వారిలో మధురమైన కోణం ఉంటుంది, చీల్చబడిన వారిలో చేదు అనుభవం ఉంటుంది. క్రీస్తు శకంలోకి వచ్చిన మనలో చేదు అనుభవం ఉండకూడదు, చేదుతో కూడిన జీవితం ఉండకూడదు. యేసు ప్రభు వారికి చేదు చిరక అందించారు. ఏమైంది? ఆయన ఇట్లా ముట్టుకునే దాన్ని పక్క తొలగించుకున్నాడు. ఎందుకని? అది చేదు చిరక కాబట్టి, అది తాగటానికి పనికిరాదు కాబట్టి, తాగినా అది మేలుకరమైనది కాదు కాబట్టి, ఆ చిరకలో మాధుర్యం లేదు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు కానీ చాలామంది మనుషులుగా జీవిస్తున్నాం. మన జీవితాల్లో మధురం లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాం, మాధుర్యం లేని జీవితాన్ని జీవిస్తున్నాం. చేదు చిరక లాంటి, చేదు నీళ్ళ లాంటి చేదు యొక్క అనుభవంలో ఈరోజు క్రైస్తవులు ఎంతోమంది జీవిస్తూ వస్తున్నారు. తద్వారానే వారి జీవితాల్లో సంతోషాలు లేవు, ఆనందాలు లేవు. అవతల లేని చెప్పరాశక్యం మహిమాయుక్తమైన సంతోషం మానవుని యొక్క కుటుంబాల్లో జీవితంలో లేని కారణం ఇదే. ఏంటి? క్రీస్తు శకంలోకి రావాలి. మనం క్రీస్తు శకంలో ఉంటూ కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మనం క్రీస్తు శకంలోకి వస్తే చేదు అనుభవం కలిగిన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించకూడదు. ఈరోజు అలాంటి జీవితం జీవిస్తుంటే మార్మల్స్ పొందడానికి ఇష్టపడు. ఆ మార్మల్స్ ఇవ్వడం కొరకు కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. ఆ జీవితం మార్చడానికి, చేదు అనుభవం మార్చి మన జీవితాల్లో వాటిని చీల్చేసి మాధుర్యం కలిగిన క్రైస్తవ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన కల్వరిశిలో ప్రాణం పెట్టింది. అర్థమవుతుందండి? ఇక్కడ మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి మొదటి మాట? మొట్టమొదటిగా క్రీస్తు శకం. మొదటిగా క్రీస్తు శకములోకి వచ్చిన మానవుడు ఎలా ఉండాలో? క్రైస్తవుడు మాధుర్యం కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. చేర్చబడిన అనుభవం నుండి మాధుర్యం కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. కానీ
చేదు అనుభవాన్ని జీవించకూడదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఎలాంటి చేదు అనుభవాలు ఉన్నాయో పరీక్షించుకొని సరి చేసుకుందాం. రెండవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనము. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. చాలు. కాబట్టి ఇక్కడ మనం రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో కోణం అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట ఉంది. నిద్రించిన అనేక మంది అని రాయబడుతూ వచ్చింది కదా. తర్వాత ఏమనుందండి? సమాధిలో నుండి సమాధులు తెరవబడెను అని మనం చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, క్రీస్తు శకములోకి వచ్చిన క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే, తెరవబడిన అనుభవంలో ఉండాలి. ఏ అనుభవంలో ఉండాలి? తెరవబడిన అనుభవంలో. ఓపెన్ ద డోర్ అంటే ఓపెన్ చేయబడినటువంటి గేట్ లాగా ఉండాలి. అప్పుడప్పుడు మనం మందిరానికి రాస్తూ వస్తాం, మందిరం గేటుల దగ్గర ఇది పరలోకపు గవిని, కానీ దాన్ని తాళం వేసి పెడతాం. ఏం చేస్తాం? ఇది పరలోకపు గవిని. ఆ గవిని దగ్గరికి రావడానికి ఎవడన్నా వస్తే తాళం ఉంటుంది, అంతే కదా. దేవుని మందిరపు ఇప్పుడంటే పరిస్థితి బాగాలేదు, కానీ దేవుని మందిరం యొక్క ద్వారాలు ఎన్నటెన్నగా తెరవబడే ఉండాలి. అవి మూయటానికి ఎవరికి హక్కు లేదు. అవి తెరవబడినటువంటి ద్వారాలు. ఈ రోజుల్లో దొంగలు ఎక్కువయ్యారు కాబట్టి అన్ని తెరవాల్సి వస్తుంది, ముయ్యాల్సి వస్తుంది, క్షమించండి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, ఒక మాట ఇక్కడ రాయబడుతుంది, సమాధులు తెరవబడెను. సమాధులు ఏం చేస్తాయండి అసలు? ఓ మాటలో చెప్పండి, సమాధులు ఏం చేస్తాయి? సమాధి ఏం చేసిద్ది? చెప్పండి, సమాధి ఏం చేసిద్ది? సమాధి ఏం చేసిద్ది? సమాధి మానవుని బంధించిద్ది. ఎలా బంధించిద్ది? మానవుని యొక్క శరీరాన్ని బంధించిద్ది సమాధి. ఇప్పుడు సమాధిలో గుంట తవ్వి గుంటలో పెట్టేసేసేమి, గుంటలో పెట్టి దానిపైన మట్టేసామంటే ఇక ఆ మట్టిలో అది బంధించి పెట్టింది కదా మట్టి, మరి లగవటానికి అవకాశం ఉండిద్దా? లేదే. కానీ ఇక్కడ మనం చూసే వాక్యం ఏంటి తెలుసా? సమాధులు తెరవబడెను. సమాధులు తెరవబడిన సమాధులు చూస్తున్నాయి. ఈ సమాధులు దేని సాదృశ్యం అంటే మానవుని యొక్క హృదయానికి సాదృశ్యమని. దేని సాదృశ్యం అండి? చాలా కోణాలు చూడవచ్చు, ఒక కోణంలో చూస్తున్నాం. మానవుని యొక్క హృదయానికి సంబంధించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడానికి గల కారణము కానీ, క్రీస్తు శకంలోకి మనల్ని ఆయన ఎందుకు తీసుకొచ్చాడంటే ఒక తెరవబడినటువంటి అనుభవం. మన హృదయం తెరవబట్టడానికి, రాతి హృదయం కానీ, ఇంకా కఠినమైన హృదయం కానీ, ఇంకా బండబారిపోయిన హృదయం కానీ, ఇంకా బేతెంచర్లకి ఫేమస్ ఏంటి చెప్పండి? బండ. ఆ బండ లాంటి హృదయం అయినా సరే ఈరోజు తెరవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అలా తెరవడం కొరకై, అలాంటి హృదయం తెరవబట్టడం కొరకై యేసు క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి గల మొదటి కారణం ఇదే. మన జీవితం తెరవబడాలి, మన జీవితం తెరవబడిన అనుభవం ఉండాలి. ఎప్పుడైతే మనం మన హృదయం తెరవబడిద్దో అప్పుడు మన జీవితం క్రీస్తు శకంలోకి వచ్చింది. క్రీస్తు శకంలో ఉన్న క్రైస్తవుని యొక్క హృదయం ఎలా ఉండాలంటే ముయ్యబడిన రీతిలో ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? ముయ్యబడిన రీతిలో. మేము సేవ చేసే నరసాపూర్లో తలుపులు అందరి ఇంటికి తలుపులు వేసుకునే ఉంటారు, పగలైనా రాత్రి అయినా. తలుపులు అస్సలు తీరు. ఎందుకు చెప్పండి? ఎందుకు అన్నా? దొంగతనాలు జరుగుతాయని. అది వాస్తవమే. దొంగలు ఎవరో తెలుసా? కోతులు. దొంగలు ఎవరు? కోతులు. మాకు గుట్టలు ఉంటాయి కోతులు. మొగలు మందిరం మందిరం ఇక్కడ తలుపులు తెరిచి కూర్చోడానికి ఉండదు, అక్కడ ఇద్దరు కాపలా ఉండాలి. ఆ వచ్చే బలమైన కోతులు ఉంటాయి, అంటూ ఉంటాయి. అవి మొదట భయపెడతాయి. మనం ఇట్ట అన్నాం అనుకో మీదకి వస్తాయి. ఇట్ట నుంచున్నాం అనుకో వీడు గెట్టోడేరని వెళ్ళిపోతాయి. మాకు ఆ బాధ. సరే, ఏ బాధ లేని మీకు ఇంకా చాలా సంతోషం. ఉండయా?
ఆ దేవునికి వందనాలు అయితే ఇద్దరం ఒకటే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా? హృదయం తెరవబడాలి. ఎందుకు హృదయం తెరవబడాలి? హృదయం మాత్రం ఎందుకు తెరవబడాలి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 ప్రభు అంటాడు కదా, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం తలుపు తెరిచిన నేను అతనితోనూ అతను నాతోనూ ఏం చేస్తారు? భోజన సావాసం కలిగి ఉంటాం. మరి ఏ హృదయం తలుపు తెరవాలా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం రాయబడుతూ వచ్చింది, రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ఈరోజు హృదయం తెరవబడాలి. క్రీస్తు శకంలోకి వచ్చిన క్రైస్తవుడు, క్రీస్తు శకానికి రావడానికి ఇష్టపడిన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే హృదయం తెరవబడి ఉండాలి. మొదటిగా ఎలా ఉండాలా? చేర్చబడిన అనుభవాలు ఉండాలి. చేదు అనుభవాలు తీసేసుకోవాలి. 2, క్రీస్తు శకంలోకి వచ్చిన వారైనా, రావటానికి ఇష్టపడిన వారు ఏంటంటే రక్షించబడటానికి ఇష్టపడిన వారైనా ఎలా ఉండాలి తెలుసా? వారి యొక్క జీవితాలు రెండోదిగా చూడక ఎలా ఉండాలి? తెరవబడినటువంటి అనుభవంలో ఉండాలి. ఎప్పుడైతే హృదయం తెరవబడుతుందో నేను అతనితోనూ అతను నాతోనూ భోజన సావాసం కలిగి ఉంటాం. ఈరోజు హృదయం ఎందుకు తెరవబడాలంటే యేసు ప్రభువారు మనలోకి, మనం యేసు ప్రభువారిలోకి కలిసి ఇద్దరం ఒకేలాగా ఉంటామన్నది రుజువు పరచడానికి హృదయం తెరవబడాలి. ఏం చేయబడాలా? హృదయం తెరవబడాలి. ఎప్పుడైతే హృదయం తెరవబడుతుందో, ఎప్పుడైతే హృదయం తెరవబడినటువంటి అనుభవం ఉంటుందో అప్పుడు మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో క్రీస్తు శకం యొక్క అనుభవంలోకి వచ్చి ఉంటాం. క్రీస్తు శకం యొక్క అనుభవం ఉన్న క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే చేర్చబడిన అనుభవం ఉంటాడు. 2 తెరవబడినటువంటి సమాధుల్లాగా తెరవబడిన హృదయం కలిగిన వాడు ఉంటాడు. ఎలా ఉంటాడు? తెరువు నీ హృదయ ద్వారంబునే ఆపండి. ఇప్పుడు చూడండి, ఈ పాటలోనే మనకు చాలా అర్థం ఉంది. తెరువు నీ హృదయంబు ద్వారంబు నేడే ప్రభు యేసునందు రక్షణ కలదు. తర్వాత తెలియదు నీకు నీ మరణదినం ఎప్పుడు, తర్వాత నీ కొరకు వేచి ఉంది శిక్ష. ఇప్పుడు హృదయం ఎందుకు తెరవాలి చెప్పండి? శిక్ష నుండి తప్పించబడటానికి. దేనికండి? భయంకరమైన శిక్ష నుండి తప్పించబడటానికి. యేసుక్రీస్తు ప్రభువారితో 2 దొంగలు కలువరి శిలువలో యేసు ప్రభువారితో పాటు శిలువ మీద వేలాడుతుంటే అప్పుడు గుర్తొస్తుంది ఆ బాధ ఏంటో, ఆ వేదన ఎలా ఉంటుందో. ఇప్పుడు పాపం ఒప్పుకోకపోతే ఈ వేదన కంటే నరకానికి వెళ్తే ఇంకా ఎక్కువ వేదన ఉంటుందని కలువరి శిలువలో ఉన్న దొంగ అన్నాడు కదా, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నలుగురు జ్ఞాపకం చేసుకో అని అనగానే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కలువరి శిలువలో ఉన్న దొంగ కూడా 7 మాటలు పలికాడు తెలుసా మీకు? యేసు ప్రభువారు ఎన్ని మాటలు పలికాడు? 7. 8 ఇంటికాడ అదే మాట అక్క, పెద్దగా చెప్పండి. ఎన్ని మాటలు? 7. కలువరి శిలువలో ఉన్న దొంగ కూడా 7 మాటలు పలికాడు. ఆ 7 మాటలు చెబుదాం అనుకున్నా కానీ దొంగ సంగతి చెబుతాం ఏందిలే, మళ్ళీ దొంగలాగా మనం అవ్వకూడదని చెప్పలా. మనం మంచివాళ్ళం కదా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, 2వ అనుభవాన్ని చూస్తున్నాం. మన హృదయం తెరవబడి ఉండాలి. క్రీస్తులోకి వచ్చిన నీ నా జీవితంలో హృదయం తెరవబడి ఉండాలి. ఎందుకంటే ఆ దాంట్లోకి తెరవబడిన హృదయంలోకి వాక్యమే రావాలి, కానీ అపవిత్రమైనది ఏదైనా దాంట్లోకి రాకూడదు. నిషేధించబడింది ఏదైనా రాకూడదు. ఏదైతే అపవిత్రమైన మన హృదయంలోకి వచ్చిందో, శత్రువుగా దుష్టునితో సంబంధించింది ఏదైతే మన హృదయంలోకి వచ్చిందో, అప్పుడు తెరవబడిన మన హృదయంలో ఏముంటుంది? మోసం ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిద్దంట. ఎంత ఘోరమైన వ్యాధి కలిగిందో చూడండి. మనలోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది, కానీ మన లోపల ఉంటూ కూడా వ్యాధి కలిగింది ఉంది.
ఈ లోకంలో హెచ్ఐవి కంటే, ఎయిడ్స్ కంటే, క్యాన్సర్ కంటే, ఇంకా ఇప్పుడు భయపడే రోగాలు ఇంకెక్కువైపోయినాయి. గ్యాస్ ట్రబుల్, షుగరు, బీపీ, హార్ట్, వీటన్నిటికంటే భయంకరమైన రోగం ఏంటో తెలుసా? హృదయమే. ఆ మోసకరమైన హృదయమే భయంకరమైన రోగం. అది ఒప్పుకోనివ్వదు, సరి చేసుకోనివ్వదు. ఇవాళ రేపు చూద్దామని అనిపించింది. అదే హృదయం అంటే మరి ఆ హృదయాన్ని ఈరోజు తెరవాలి. ఆ హృదయాన్ని తెలిసి, ప్రభా నా హృదయంలో ప్రతి పాపాన్ని తీసేయి, ప్రతి మోసకరమైనది, ప్రతి అపవిత్రమైనది, ప్రతి నిష్ప్రయోజనమైన వ్యాధిగ్రస్తమైన ప్రతిదీ తొలగించు. ఈరోజు నా జీవితంలో నూతన హృదయాన్ని నాకివ్వు. బైబిల్ రాయబడుతూ వచ్చింది, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు అనుగ్రహించను, మీకు ఇస్తానని అంటున్నాడు. ఈరోజు మనం హృదయాలు ఎందుకు తెరవాలంటే, ఒక నూతన స్వభావం, నూతన జీవాన్ని మనం పొందుకోవడానికి, మనం కలిగి ఉండటానికి మన హృదయాన్ని మనం తెరవాలి. ఇదెన్నో మాట? 2. ఇంకా 5 ఉండే, టైం ఏమో అయిపోయింది. ఇక్కడ 2వ మాటలోనే ఉన్నాం. మొదటిగా క్రీస్తు శకంలోకి వచ్చిన క్రైస్తవుడు ఎలా ఉండాలి, లేదా క్రీస్తు శకంలోకి రావడానికి ఇష్టపడిన ఒక మనుషుడని ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా చీల్చబడిన అనుభవం, చేదు అనుభవాలు ఏవైతున్నాయో అవన్నీ తీసేసుకోవాలి. 2, హృదయం తెరవబడి ఉండాలి. తెరవబడిన హృదయంలోకి దేవుని వాక్యం మీద వచ్చేటట్టు చూసుకోవాలి, కానీ అపవిత్రమైన దేవుని కూడా రానికోకుండా కాపాడుకోవాలి. 3, క్రీస్తు శకంలో ఉన్న క్రైస్తవుడు ఎలా ఉండాలి? మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను. చదవండి అన్న. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చాలు. ఇక్కడ 3వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటా 3వ కోణం అంటే ఏంటి? భూమి వణికెను. భూమి ఎందుకు వణుకుతుంది? భూమి ఎందుకు వణుకుతుంది? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అక్క తప్పుగా అనుకోవద్దు, దయచేసి ఇంటికాడ గొంతుతో చదవండి. ఇది కరెక్టేనక్క? మీ హస్బెండ్ వచ్చారా మందిరానికి? రాలేదా? దేవుని కొందనాలు. వస్తే ఆయనే నుంచొని చెప్పేవాడు, ఈ గొంతు కాదు, ఇంకో గొంతు ఉంది, పెద్ద గొంతుతో చదవండి, అందరికి వినపడేదట్టు. అమ్మ వినపడుతుందా మీకు? వీళ్ళు చదివేది అన్న. కొద్దిగా వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం అన్న, అన్నిట్లో మనమే ఉండకూడదు, లేకపోతే తర్వాత చదవకుండా ఆగిపోతారు. చదవండి, త్వరగా చదవండి. సరే అక్క. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. భూమి అదురుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఎందుకు అదురుతుంది అంటే ప్రార్థనా జీవితం. ఎందుకు అదురుతుందండి? ఒక ప్రార్థన. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు వారు సిలువ వేయబడటానికి కారణం ఏంటంటే ఒక మంచి ప్రార్థనా జీవితం మనకి ఇవ్వడానికి. ఒక మంచి ప్రార్థనా జీవితం, ఒక మంచి ప్రార్థనా పరులుగా మనం చేయడం కొరకే ఆయన కలువరి సిలువకి ఎక్కువ మునిపే గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు రక్తపు బిందువు వలె రాలేను అని బైబిల్ రాయబడుతుంది. ఆయన కన్నీరు ఎలా వచ్చింది? రక్త బిందువు వలె వస్తుంది. కారణం ఏంటి? ప్రార్థన. ఎంతో ప్రార్థనా జీవితం. ఈరోజు క్రీస్తు శకంలోకి వచ్చిన క్రైస్తవుడు, క్రీస్తు శకంలోకి రావటానికి ఇష్టపడిన క్రైస్తవుడు కూడా ఒక ప్రార్థనా జీవితం అవసరం. మనమందరం ఏ సావాసంలో ఉన్నాం చెప్పండి? ఏ సావాసంలో ఉండం? మనమందరం ఏ సావాసంలో ఉండం? ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ట్రస్ట్ సొసైటీ అని, ఆ సావాసాలు మనకు వద్దండి. నేను చెప్పేది ఏ సావాసంలో ఉండం? ఏ సావాసం? పెద్దగా చెప్పండి. భగత్ సింగ్ గారి యొక్క సావాసంలో ఉండం. దేవుని యొక్క అనుభవంలో భగత్ సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో మనమందరం ఆ దర్శనములో
ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు ఆ దైవజనుడు అవిధేయతను చూపించుకోకుండా విధేయతను చూపించాడు. కాబట్టి నేటి దినం మనం అందరం కూడా ఆ యొక్క సహవాసములో ప్రతి ఒక్క మొక్కల్లాగా మనం మొలుస్తూ వచ్చాం. అంతేనా? అంతే. ఆ దైవజనుడు చేసింది. ఆ దైవజనుడు ఎంతగా ప్రబలినట్టు, ఆ దైవజనుడు స్థాపించిన మందిరాలు ఇంతగా అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి? ఏ ప్రార్థన? పల్లవరపుకొండ. ఏ ప్రార్థన? మనం అందరం భక్సింగ్ గారి రూమ్ చూడటానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చేతులెత్తండి. భక్సింగ్ గారి రూమ్ చూడటానికి ఇష్టపడిన వాళ్ళు, పోనీ చూసిన వాళ్ళు అన్న చూసారా? అస్సలు మొదట భక్సింగ్ గారి రూమ్ కాడికి వెళ్ళగానే అడిగేది ఏంటో తెలుసా? నేను చాలామందికి రూమ్ చూపిస్తూ వచ్చా. అన్న భక్సింగ్ గారు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడే, ఆ రాళ్ళు గుంటలు పడిన రాళ్ళు చూపించండి అన్న. మేము ఆ రాళ్ళు తీసేసాం. ఎందుకంటే తీసి పక్కన పెట్టేసాం. ఎందుకంటే వాటిని చూసి వాటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు మన వాళ్ళు. ఏం చేస్తారు? ప్రభా ఈ రాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తున్న, భక్సింగ్ గారు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్న ప్రభు అని ఆ రాళ్ళనే దేవుళ్ళలాగా చేసి ప్రార్థన చేస్తారు. అందుకని అది తీసి పక్కన పెట్టేశాం. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, భక్సింగ్ గారు ఎలాంటి ఆయన? మోకాళ్ళ ప్రార్థనా జీవితం కలిగిన ఆయన. మనమే సహవాసంలో ఉండం. భక్సింగ్ గారు ఏ దర్శనం వెలుగులో నడుస్తున్నాడో ఆ దర్శనంలో ఉండం. మరి ఆ దర్శనంలో ఉండం మనకి మోకాళ్ళ ప్రార్థనా జీవితం ఎంతవరకు ఉంది? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భూమి వణికిపోయింది. యేసుప్రభు వారు సిలువేసిన తర్వాత భూమి వణకడానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన జీవితం అంత పరిశుద్ధంగా ఉంది కాబట్టి భూమి వణికిపోయింది. సరే, దావీదురాజు ప్రార్థన చేశాడు, దేవుని చెవుల్లోకి ప్రార్థన అంటుందరా, భూమి కూడా వణికిపోయిన అనుభవంలో దావీదురాజు కూడా చూస్తున్నాడు. భక్సింగ్ గారు ప్రార్థన చేసినప్పుడు కూడా భక్సింగ్ గారి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆయన చనిపోయినప్పుడు భూకంపం వచ్చిన అనుభవాన్ని కూడా చూస్తున్నాం. ముగ్గురు వ్యక్తుల్ని, యేసుప్రభు వారు, దావీదు, భక్సింగ్ గారు, ఈ ముగ్గురు యొక్క జీవితాల్లో భూమి అదిరిన అనుభవం చూస్తున్నాం. మరి మనం ప్రార్థన చేస్తే అసలు ప్రార్థన చేయడానికి మోకాళ్ళ జీవితం అని ఉందా? ఏదా మోకాళ్ళ జీవితం ప్రార్థన? యేసుప్రభు వారు కలువరిశిల్లో చనిపోయింది దేని కొరకు? ఆయన ప్రాణం పెట్టింది దేని కొరకు? కలువరిశిల్లో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి ఆయన చనిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఆయన వీపు ఎందుకు దున్నబడింది? ఆ దున్నబడి వీపులో నుండి ఎందుకు రక్తం కారుతూ వచ్చింది? ఆ దేహం ఎందుకు నాగల స్థలం వల్ల దున్నబడుతూ వచ్చింది? రక్తపు మడుగుల్లో యేసుప్రభు ఎందుకు కలువరిశిలోకి ఎక్కాల్సి వచ్చింది? ఒక మంచి ప్రార్థన జీవితం మనకి ఇవ్వటానికి. ఈ ప్రార్థన ఏంటి? దేవునితో సహవాసం మనకు చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ప్రార్థన జీవితం, దేవునితో సహవాసం ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ ప్రార్థన జీవితం, ఈ సహవాసం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా నా జీవితాల్లో క్రీస్తు శకంలో మనం ఉండట్లే. యేసు ప్రభువు కూడా ఉండట్లేదా తండ్రితో సహవాసం? గెత్సెమనే తోటలో పరిశుద్ధుడైన తండ్రి, నీకు ఇష్టమైతే ఈ పాత్ర నా ఇద్దరి నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తం అంటాడు. అక్కడ కూడా సహవాసం కనపడుతుంది కదా. యేసు ప్రభువు కలువరి సిలువకి ఎక్కిందే, కలువరి సిలువలో ప్రాణం పెట్టిందే, కలువరి సిలువలో చనిపోయిందే మనకు ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని ఇవ్వటానికి. కానీ మనమైతే ప్రార్థనా జీవితం, సంఘ ప్రార్థన అయితే ఎప్పుడు ముగిస్తాడా అని ఎదురు చూస్తాం. వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా కళ్ళు తెరిచి చూస్తాం. ఇది ఎక్కడి నుంచి వచ్చి జబ్బో మరి అర్థం కావట్లా. ఇది పెద్ద రోగం. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తాం. దీనికంటే భయంకరమైన రోగం ఇంకోటి లేదు. ఈ వ్యాధి ఎక్కడి నుంచి వచ్చింది? అంటువ్యాధి. ఇది భయంకరమైన అంటువ్యాధి. ఒకరు ప్రార్థన చేస్తుంటే మరొకరు ఏం చేయాలా? ఆ ప్రార్థనలు ఏకీభవించాలి. కానీ కళ్ళు తెరిచి చూడటం ఏంటి? దరిద్రం. బాత్రూము, టాయిలెటు, లేదా పక్కనున్న పిల్లలు, మనం పిల్లలను తెచ్చుకుంటే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ కొరకు మనం చూడటం అది న్యాయపూర్వకమే. కొద్దిగా ఇక ఏ పని లేకపోయినా ప్రార్థన చేసేసేస్తారు. కొంతమంది మందిరంలో ఉంటే కూడా ఫోన్లు నొక్కుంటూ కూర్చుంటారు. దేవుని మందిరంలో ఉంటే ఫోన్లు నొక్కోటారు కదా ఆయన సిలువలో పనిచింది. ఆయన సిలువలో చనిపోయింది, నువ్వు మందిరంలో కూర్చుని వాట్సాప్లు, స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లని ఇంకేదో చెత్త ఉందో ఏముందో మీరే చెప్పాలి. అవన్నీ చూడటానికి కాదు ఆయన ఈ కలువరిశిలో ప్రాణం పెట్టింది. దేవుని మందిరం ఎలాంటిది? నా మందిరం సమస్త జనులు ప్రార్థనా మందిరం అనబడును, నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండునని చెప్పాడు. కాబట్టి దేవుని మందిరంలో యెహోవాని దాసుడు ఆలకిస్తున్న ఆజ్ఞేయమని ఎందుకు రాసి పెడతాం? మనం దేవుని స్వరాన్ని వినేటటువంటి మందిరం, పరిశుద్ధమైన మందిరం, దేవుని దృష్టి, దేవుని మనసున్న మందిరం. ఇలాంటి గొప్ప మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి.
మన ప్రవర్తన ఎలా ఉంది? ప్రసంగ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది కదా, నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన ప్రార్థనాపూర్వకమైన ప్రవర్తన ఉంటే బాగుంటుంది. మన ప్రవర్తన బాగాలేదు, సరైన ప్రవర్తన జీవితం లేదు కాబట్టి కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. మంచి ప్రవర్తనతో కూడిన జీవితం, మంచి ప్రవర్తన ఫలంతో కూడిన జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు ఎలాంటి ప్రవర్తన కలిగాడు వచ్చావు? రక్షించబడిన మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, చెప్తాం నేను ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40, ఇంకా తప్పుగా అర్థం చేసుకోకుండా పెద్దలుంటే మిమ్మల్ని కాదు, వయసు మళ్ళీ పెద్దల గురించి మిమ్మల్ని కాదు. కొంతమంది చెబుతారు మేము మందిరం పేరేంటన్నా సియోను పునాదేసినప్పటి నుండి ఉండాం. ఎప్పటి నుండి ఉండారు? సియోను పునాదేసినప్పటి నుండి ఉండావే కానీ సియోను యొక్క అనుభవం ఏది? సియోనులో దేవుడు నివసిస్తున్నాడు, సియోను దేవుడు కోరుకున్నాడు, దాంట్లో దేవుడు వసిస్తున్నాడు. మహారాజు పట్టణం అంట సియోను. మరి ఆ జీవితం ఏది మనకి? ఆ ప్రార్థన జీవితం ఏది? ఆ దేవునితో గడిపే సమయం ఏది? ఆ అనుభవాలు ఏవి? బక్సింగారు పెదాల మీదే బక్సింగారు ఉంది. ఆయన అనుభవం మన హృదయాలు మన జీవితాల్లో లేదు. ఆ అనుభవాలు ఉంటే ఈరోజు మనం దారి తప్పిన అనుభవం అనుకుండదు, తప్పిపోయిన అనుభవం అనుకుండదు, బల్ల దగ్గరికి వచ్చి ప్రతి ఆదివారం సరి చేసుకునే అనుభవం అనుకుండదు. ఎందుకు సరి చేసుకున్నామంటే ప్రతి ఆదివారం తప్పు చేసి వస్తున్నామనే కదా బల్ల దగ్గరికి. బల్ల దగ్గర ఎందుకు సరి చేసుకున్నాం? తప్పు చేసామనే కదా. నీ తప్పులను యేసుప్రభు కలువరి శిలువలో క్షమించలేదా ఆయన రక్తం ద్వారా? యేసుప్రభు నేను పాపి, నా పాపాలు క్షమించాను మొట్టమొదటి యేసుప్రభు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకున్నప్పుడు అన్ని పాపాలు క్షమించలేదా? మళ్ళీ ఎందుకు బల్ల దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నా అంటే క్రీస్తు పూర్వం జీవితం ఉంది, ఇంకా క్రీస్తు శకంలో ఉన్న జీవితం కంటే పూర్వ జీవితం ఎక్కువ ఉంది. ఈరోజు ఆ జీవితం మారాలి, ఈరోజు ఆ ప్రవర్తన మారాలి, అప్పుడే మన జీవితం బాగైద్ది. పేరుకు బక్సింగారు అని చెప్పుకుని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వాళ్ళలాగా ఉండొద్దు. బక్సింగారే ఆ ప్రార్థన జీవితం ఏది? ఆ ప్రార్థన అనుభవం ఏది? పిల్లరా, నువ్వేంటి నేనేంటి ఎవరమైనా సరే ప్రార్థన జీవితం అవసరం. అది ఇవ్వటానికి యేసు ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనకి మంచి ప్రార్థన జీవితం, దేవునితో సహవాసంతో కూడిన మంచి ప్రవర్తన దేవుడు ప్రభు తన కలువరి శిలువ ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇది ఎన్నో మాట? 3. 4 విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెరపై నుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బట్టలు బద్దలాయెను. ఇప్పుడు వచ్చాం ఎక్కడికి? బేతెంచెర్ల బండల దగ్గరికి. ఎక్కడికొచ్చాం? నేను చిన్నప్పుడు విన్నా, మా ఊర్లో బండలు లారీలో వేసుకొచ్చి అమ్మేవాడు. ఇదే బండి అంటే బేతెంచెర్ల బండ అనేవాడు. చాలా పెద్దది, పెద్దగానే ఉంటాయి కదా బండ్లు, చాలా పెద్దగా ఉంటుంది, చాలా గట్టిగా కూడా ఉంటుంది. ఇప్పటికే ఆ బండలు మా దగ్గర ఉన్నాయి, పాత అయినా ఎంత కొట్టినా పగలు. చాలామంది జీవితాలు అంతే, చాలామంది జీవితాలు అంతే. ఎంత వాక్యం చెప్పు, ఎన్ని మాటలు వాక్యం చెప్పు, ఎంత మర్మంతో కూడిన మాటలు చెప్పు, జీవితాలు పగిలిపోవటంలా, జీవితాలు మార్చబట్ల ఒక మాటలు చెప్పాలంటే బండలుగానే ఉన్నాయి. బండరాయిగానే ఉంది, బద్దలవటం లేదు. రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తానంటున్నాడు. బండలాంటి హృదయం తీసేసి మెత్తని హృదయాన్ని, అంటే వాక్యము జీవితంలోకి ప్రవేశించేటటువంటి హృదయాన్ని ఇస్తానంటున్నాడు. కానీ ఆ వాక్యాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. యవనస్తులకు అవసరమైంది ఏంటో చెప్పండి. చూడండి, మన పిల్లలు యవనస్తులు ఉంటారు, వాళ్ళకి మనం ఏమి ఇస్తాం చెప్పండి? వాళ్ళకు మొదట అవసరమైంది ఏంటి అసలు? యవనస్తులకు అవసరమైన మొదటిది అన్నా చదువు. రెండోది చెప్పండి.
అన్నిటికంటే యవ్వనస్తులకు కావాల్సింది ఏంటో తెలుసా? మొబైల్. ఫస్ట్ కావాల్సింది మొబైల్. పొద్దున్నే లేకుండానే ముసలోళ్ళు ఉండారే, వాళ్ళు చచ్చిపోయారే బతుకుండారని కూడా చూడరు, ఫస్ట్ ఫోన్ చూస్తారు. పోనీ యవ్వనస్తులే కదా, మనమేం తక్కువ కదలేండి, అందరూ అంతే. పక్కనున్న భర్తను చూడరు, ఫస్ట్ ఫోన్ చూస్తారు లేకంగానే. పక్కనున్న భార్యను చూడరు, ఫస్ట్ ఫోన్ చూస్తారు. దాంట్లో ఏమైనా మిస్డ్ కాల్ వచ్చినా ఎవడన్నా మెసేజ్ పెట్టాడు, ఈ పక్కన ఉండేవాడు పోయాడో లేడో కూడా చూడరు. అంతా కూడా జీవితం అంతే. కానీ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చిన మాట చూసారా? 9వ వచనం 9వ వచనం కాడి నుంచి 11వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఇప్పుడు యవనస్తుడికి అవసరమైన మొదటిది ఏంటి చెప్పాలి మీరే? యవనస్తుడికి అవసరమైన మొదటిది చదువు కంటే, మంచి భార్య కంటే, మంచి జాబు కంటే, ఇంకా మంచి కారు కంటే, ఇంకా కొరుక్కుపోయిన ఫోన్ కావాలి, కొరికేసిన ఫోను, యాపిల్ ఫోను. దీనికంటే కూడా శ్రేష్టకరమైనది ఏంటి తెలుసా? ప్రతి యవ్వనస్తుడికి కాదు, ప్రతి మనిషికి అవసరమైన ప్రధానమైన మొదటిది కావాల్సింది దేవుని వాక్యం. ఆ వాక్యమే మన జీవితాల్లో, ఆ వాక్యం ఎలాంటిది? రెండంచెల వాడిగల ఖడ్గం. అది ఎక్కడికైనా సరే చొచ్చి చీల్చుకుని రెండుగా చీల్చుకుని వెళ్ళిపోయింది. ఈరోజు యవనస్తులే కాదు, చాలామందిలో వాక్యం లేదు. ఏం లేదండి వాక్యం. అసలు వాక్యం ఎవరు? నేను చెబుతానండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. సహోదరులు చదువుతారు పెద్దగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు చాలండి దిగి వచ్చాను. అంటే వాక్యం ఎలాంటిదండి? ఎన్నో మాట ఇది? 4వదిగా వాక్యమే యేసు ప్రభువారు. వాక్యం ఎవరండి? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. సరే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఆ వాక్యమే యేసు ప్రభువారు. ఆ వాక్యం ఎవరండి? యేసు ప్రభువారు. ఇప్పుడు యవనస్తులకు కానీ ప్రతి మనిషికి కావాల్సింది ఎవరు? వాక్యం. ఈ వాక్యం ఎవరు? యేసు ప్రభువారు. ప్రతి మనిషికి అవసరం. ఎవరికి అవసరం అండి? ప్రతి మనిషికి అవసరమే. ఈ లోకంలో నాకు యేసు ప్రభు వద్దు అనడానికి ఎవ్వరికి అధికారం లేదు. ప్రతి మనిషికి యేసు ప్రభు కావాల్సిందే. ఎందుకు? ఆయన ఎవడైనాను నేనే మార్గమున సత్యమున జీవన నా ద్వారా తప్పగా ఎవడను తండ్రి వద్దకు రాలేడు అన్నాడు. పరలోకానికి వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే యేసు ప్రభు తప్పితే మరొక మార్గం లేదు. అందుకనైనా యేసు ప్రభు కావాల్సిందే. మనం పరలోకానికి వెళ్తానికైనా యేసు ప్రభు కావాల్సిందే. మోక్షానికి, స్వర్గానికి వెళ్తానికైనా యేసు ప్రభు కావాల్సిందే. యేసు ప్రభు లేనిదే పరలోక రాజ్యం మనకు రాదు. ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆ పరలోక రాజ్యం మనకు ఎలా వస్తుందంటే ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా బండలాంటి హృదయం కలిగిన మన హృదయాలు బద్దలైపోయినప్పుడు, బండలాంటి జీవితం కలిగిన మన జీవితం బద్దలైపోయి క్రీస్తు మనలో నివసించినప్పుడు అప్పుడు ఏం జరిగిద్దండి? పరలోకానికి మనం వెళ్ళటానికి యేసు ప్రభు మనకు మార్గాన్ని చూపిస్తాడు. ఆయన ఒక మార్గం, మతం కాదు. చాలామంది ఇప్పుడు ఏం చేశారంటే ఆయన మతం కింద కట్టేశారు అందరూ కూడా. యేసు ప్రభు అంటే ఒక మతం అంటున్నారు. ఎవడు చెప్పాడు అసలు? యేసు ప్రభు ఎక్కడ మతం అని చెప్పాడా? ఆయన ఎలాంటి తల్లి గర్భంలో పుట్టాడు? సరే, మరియా యొక్క భర్త ఏం పని చేస్తాడు? వడ్రంగి. ఆయన పుట్టిన పుట్టుక వడ్రంగిలో పుట్టినట్టు ఉంది. వడ్రంగోలు తర్వాత ఆయన పిలిచింది కూడా వడ్రంగానే కదా. ఆయన ఎక్కడుంటూ వచ్చాడు? పాపుల దగ్గర కూర్చుంటూ వచ్చాడు. అవునా కదా? శంకరులు పాపుల దగ్గర కూర్చున్న అనుభవం ఉంది. చాలామంది పరిశీలన శాస్త్రం అంటాడు, ఏమంటారు? మీ బోధకుడు మీ యొక్క యేసు ప్రభువారు పాపులతో భోజనం చేస్తున్నాడు అంటారు. అంటే ఆయన కూర్చుంది పాపులతో,
ఆయన ఉంటున్న జీవితం అంతా వేరు. కానీ ఎందుకు వాళ్ళ దగ్గర ఉండాలంటే వాళ్ళ జీవితాన్ని మార్చి, వాళ్ళ హృదయాలు మార్చి పరలోక రాజ్యానికి వాళ్ళని పంపించడానికి వాళ్ళతో సహవాసం చేశాడు. అంతేగాని ఆయన పాపం చేయలే. ఆయనలో పాపం ఉందా? లేదు. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. పాపం అన్నది ఎరగని వాడు. ఒక మాటలో చెప్పాలంటే పాపం ఎలా ఉంటుంది కూడా ఎరగనటువంటి వాడు, అనుభవం లేనివాడు, పాపం మీద అనుభవం లేనివాడు, పరిశుద్ధత కలిగిన వాడు. అంత గొప్పవాడు, అంత గొప్పవాడు. కలవరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మన కొరకే ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఆ గొప్ప ప్రభువుని గుర్తెరగాలి. నా పాపాల కొరకై, నా కొరకై కలవరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభుని గుర్తెరగాలని, గుర్తెరిగిన అనుభవంలో ప్రభు సన్నిధిలోకి వచ్చి హృదయాలు రాతి జీవితం మార్చుకోవాలి. రాతి జీవితం మార్చుకోవాలి. ఏదైతే రాతి జీవితం ఉందో, ఏదైతే రాతి లాంటి జీవితం మనలో కూలిపోయిందో, ఎంత వాక్యం చెబుతున్నా ప్రవర్తన మారదు, జీవితం మారదు, ఆలోచన మారు, ఉద్దేశాలు మాటల, క్రియల మాటల, అది మార్చుకోవాలి. అది మారాలి. ఏం కావాలా? ఆ జీవితం మారాలి. బండలాంటి జీవితం. ఏ జీవితము? బండలాంటి జీవితం. ఏ రీతిలో బండలు బద్దలైపోయినాయో, క్రీస్తు శకములో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలా? మొదటిగా క్రీస్తు శకంలో ఉన్న వ్యక్తి 1 చేర్చబడిన అనుభవం ఉండాలి. 2 తెరవబడిన అనుభవం ఉండాలి. 3 మూడోదిగా చెప్పాలి అక్కడ రాయబడం భూమి వణికెను అంటే ప్రార్థనా జీవితం ఉండాలి. 4 బండల బద్దలైను అంటే జీవితం మార్చబడిన వారు ఉండాలి. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టింది మన జీవితం మార్చడానికి. ఆయన సిలువలో చనిపోయింది మన జీవితాన్ని మార్చి మంచి జీవితాన్ని మనకి ఇవ్వటం కొరకు. ఆ జీవితం కొరకు మనం ఏం చేయాలా? యేసు ప్రభా, నా పాపాలు క్షమించి నా కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టేవు ప్రభా, నా జీవితాన్ని మార్చడానికి కలువరిశిలో ప్రాణం పెట్టేవయ్యా. ఈరోజు నా జీవితాన్ని బద్దలు కొట్టుకుంటున్నా, బంధకాల చేత బంధించబడి నా జీవితం నుండి విడుదల నాకు అనుగ్రహించు. లోకము, పాపము, ఆచారాలు, అలవాట్లు, లోకము ఆచారాలతో పాటు బంధకాల చేత బంధించబడి నా జీవితాన్ని ఈరోజు బద్దలు కొట్టి ప్రభా అంటే ఆయన కలువరి సిలువ ద్వారా మన జీవితాన్ని మార్చేసేవాడు ఉంటాడు. ఇది ఎన్నమాట? 4 టైం అయిపోతుంది. రండి 5వ మాటను చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 53వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం, 54వ వచనం, 53 నుండి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 53వ వచనం. బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడింది. శతాధిపతియు అతనితో కూడా నాకు కావాలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 5వదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సమాధుల్లో నుండి వాళ్ళు ఏం చేశారు? బయటకు వచ్చారు. తర్వాత ఒక మాటలో చెప్పాలంటే ఒక మాట ఉంది, పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. సరే, దానికి ముందు ఇక్కడ చూస్తారన్నమాట, సమాధుల్లో నుండి బయటకు వచ్చారు. ఎక్కడి నుండి బయటకు వచ్చారండి? సమాధుల్లో నుండి. బైబిల్లో ఒక వ్యక్తి సమాధిలో నుండి బయటకు వచ్చిన వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? నాకు తెలిసి మీరు అదే చదువుతారని. అదే ఇంకేం చదువుతారు? మనకు తెలిసేది అదేగా. ఏదో సేవకుడు చెప్పిన వాక్యం వింటాం తప్పక మనం బైబిల్ ఏడ చదువుతాం? సమాధిలో నుండి బయటకు వచ్చిన ఎవరెవరు? గిడి చెప్పింది అదేనన్నా. సమాధుల్లో నుండి బయటకు వచ్చిన వాడు ఎవడో తెలుసా? సేనా దెయ్యాలు పట్టినవాడు. ఎవడు బయటకు వచ్చాడు? లాజరు సంగతి ఓకే. సేనా దెయ్యాలు పట్టినటువంటి వాడు, సంఖ్యల చేత బంధించబడినటువంటి వాడు ఎక్కడున్నాడు? సమాధుల దగ్గర ఉన్నాడు. సమాధుల్లో నుండి వస్తున్నాడు. వాడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు బయటకు వచ్చేసాడు. ఎలా వచ్చాడు? యేసు ప్రభువారి ద్వారా. ఇప్పుడు కలువరి శిలువలో యేసు ప్రభువారు ప్రాణం పెట్టిందే దేనికండి? మన జీవితం బయటికి రావాలని, లోకం నుండి. దేనుండి? లోకం నుండి మనం బయటికి రావాలని మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. లోకపు జీవితం నుండి బయటికి రావాలని, లోకపు ఆశల నుండి బయటికి రావాలని,
లోకపు కోరికల నుండి బయటికి రావాలని, లోకంలో జీవిస్తున్న మనం ఆ లోకం నుండి ప్రత్యేకించబడాలని మన కొరకైన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. క్రీస్తు శకంలోకి వచ్చిన క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? మొట్టమొదటికి ఎలా ఉంటాడు? క్రీస్తు శకంలోకి వచ్చిన క్రైస్తవుడు చేర్చబడిన వాడుకుంటాడు. 2, హృదయం తెరవబడి ఉంటుంది. 3, ప్రార్థన జీవితం భూమి వణికించినట్టు. 4, బండలు భద్రైపోయిన అనుభవం ఉంటుంది. 5వదిగా అంటే మంచి ప్రవర్తన ఉంటుంది. 5వదిగా చూస్తున్నట్లయితే క్రీస్తు శకంలో ఉన్న క్రైస్తవుల్లో సమాధుల్లో నుండి బయటకు రావటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే బంధకాల నుంచి విడుదల పొందటం. చాలామంది బంధకాల్లో ఉంటారు. ఏంటి ఆ బంధకాలు? ఆచార బంధకాలు. ఇప్పటికే హెబ్రోను సహవాసం ఉంటూ కూడా పెళ్లి కార్డుకు పసుపు రాసేవాళ్ళు ఉంటారు. ఇప్పటికే హెబ్రోను సహవాసం ఉంటూ కూడా కాళ్ళకి చేతులకు పసుపు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పటికే హెబ్రోను సహవాసం ఉంటూ కూడా ఎంత బారు పెడతారు చేతి నిండా. ఏంది అక్క? ఎంతగా చెప్పండి. గోరింటాకేనక్క, కానీ సిటీలో మెహందీ అంటారు అనుకుంటా. ఇంత పెడతారు. ఎందుకు ఇంత దూరం? అది అవసరమా? ఆచారాలు ఇంకా పోలా, అలవాట్లు ఇంకా పోలా. ఆచారాలు పోలేదు, అలవాట్లు పోలేదు, కొనసాగుతూనే వస్తున్నాయి. ఆదాము నుండి మానవుడికి యేసుప్రభు వారు చనిపోక మునుపు ఏ పాపం ఏలుతూ వచ్చిందో మళ్ళీ అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే ఆచారాలు. సేవకులు వచ్చి అది పద్ధతి కాదమ్మా, కరెక్ట్ కాదన్నామనుకో, అన్నా అందరూ చేస్తున్నారు, మనం చేయకపోతే అది కరెక్ట్ కాదన్నా, అందరితో పాటు మనం కూడా వెళ్ళాలి. ఏదో నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపో. ఒక అక్క నేనైతే మీ దగ్గర ఇంకా తక్కువ చదువుతున్నా, కానీ మా దగ్గర బల్ల టేబుల్ పగిలిపోయింది. గట్టిగానే ఉండేది వర్తమానం. ఎందుకంటే మీ దగ్గర మళ్ళీ ఇంకోసారి దేవుడు అవకాశం ఇవ్వాలి కాబట్టి మెల్లగా చదువుతున్నాం. అంటే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా, డైరెక్ట్ మొహం మీద గుద్దినట్టే. రోజు వాక్యం చెబితే ఒక అక్క వాళ్ళ కుటుంబంలో వివాహం జరుగుతుంది. పెళ్ళికి రమ్మని ఆహ్వానం ఇచ్చింది. పోయాము అందరం. పెళ్ళికి పోయిన తర్వాత వచ్చి ప్రైజ్లాడి చెవట్లా. ఎట్ట చెబుతుందా? ప్రైజ్లాడయ్యా అంటుంది. ఎట్ట అంటుంది? ప్రైజ్లాడయ్యా అంటుంది. ఏంది ఎట్ట ప్రైజ్లాడి చెబుతుంది? ఎప్పుడుండా సేవకుడు అంటే ఎట్ట ప్రైజ్లాడి చెబుతారు కదా అని. సర్లే ఏం బిజీలో ఉందో, ఏ కూరలో ఏం చేతికంటూ ఉండేలా అవన్నీ మన చూపిండింది దేనికి లేని ప్రైజ్లాడి ఎట్ట చెబుతుందేమో అనుకున్నా. ఇంకొక అక్క ఉండేది కదా, ఖాళీగా ఎందుకు కూర్చునేది? అయ్యా ఆమె చెయ్యి ఎందుకు వెనక పెట్టింది తెలుసా అంది. నాకేం తెలుసా అక్క? ఎవడు గుడ్డోడు? సేవకుడే కదా, మాకేం తెలుసు అసలు ఆ సంగతులు. ఏమైందో ఓసారి వెనకర మెల్లగా నేను చూపిస్తానంది. తీరా చూపిస్తే ఉంది, చేతి నిండా పసుపు ఉంది. ఈ పసుపు పెట్టుకుని వందనాలు చెబితే ఏక్క పసుపు రాసుకున్నావు అంటానని చెయ్యి వెనక్కి వెళ్ళింది. ప్రైజ్లాడి ముందరకు వచ్చింది. ఆచారాలు పోటల్లా, అలవాట్లు పోటల్లా. ఇంకెందుకు క్రైస్తవ జీవితం? ఇంకెందుకు విశ్వాస జీవితం? యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టడం ఇంకెందుకు? ఇవన్నీ మార్చడానికేగా, ఈ జీవితం తొలగించడానికేగా, ఈ జీవితం వద్దనేగా, ఒక నూతనమైన జీవితం, నూతన స్వభావం మనకి ఇవ్వడానికేగా ఆయన కలువరి శిలువలో చనిపోయింది. కానీ మనం చనిపోలే, ఇంకా మనం చనిపోలే. ఆయన చనిపోయాడు, చనిపోయిన అనుభవంలో మనం వస్తున్నాం, కానీ మనం ఇంకా చనిపోలా. ఎప్పుడైతే చనిపోయామని తెలిసిద్దండి. ఎప్పుడు తెలుసా? ఆచారాలు అలవాట్లు ఎప్పుడు మానేస్తాం అప్పుడు తెలిసింది మనం చనిపోయామని. చెప్తాం కదా, బాప్తిసం తీసుకున్నవాడు చేతులెత్తండి అంటే చేతులెత్తండి. బాప్తిసం తీసుకున్నవాడు అన్న బల్ల ఇరుస్తారా మందిరంలో? అంటే సేవకుడు ఒకడే బల్ల తినేది, ఎవరు తినరా? అయ్యో, అంటే అహో బల్ల తీసుకునేవాళ్ళు అంటేనే బాప్తిసం కలిగిన వాళ్ళు అని అర్థం, అంతే కదా? బల్ల తీసుకున్నవాడే బాప్తిసం తీసుకున్నట్టు. ఎంత గొప్ప అనుభవం. అసలు బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసం అంటే ఏంటి చెప్పాలి. మారుమనసు పొంది తీసుకోవాలి. బాప్తిసం అంటే ఏంటి? మీరు ఒకటి చెప్పండి. 3వది నేను చెప్పేస్తాను, ఇంక టైం అయిపోయింది. చెప్పండి అక్క. క్రీస్తును అనుసరించడం. నేను చెప్తా చూడండి. బాప్తిస్మం అంటే నేను చెప్తున్నాను, నేను క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడ్డాను అన్నదే బాప్తిసం.
బాప్తిస్మం అంటే ఏంటి? నేను క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో లేపబడ్డా, అది బాప్తిస్మం అంటే. ఏదా బాప్తిస్మం ఈరోజు? ఒకళ్ళ సాక్ష్యం కోసం, ఒకళ్ళేమో ఏంటన్నా మారుమోస్ కోసం, ఇంకోళ్ళేమో ఓకే నేను కాదని అంటలా. అసలు బాప్తిస్మం యొక్క అనుభవం మొదటిది ఏంటి తెలుసా? మనం క్రీస్తుతో కూడా చనిపోయాం. పౌలు అంటాడు, ఇక జీవించేవాడు నేను కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, క్రీస్తుతో కూడా చనిపోయిండా. పౌలు అంటాడు, నేను లోకము నాకును సిలువ వేయబడ్డా, ఇక జీవించేవాడు నేను కాదు, నా ఎందుకు క్రీస్తే అంటే సిలువ వేయబడాలి. చనిపోయిన అనుభవం ఉండవాడే బాప్తిస్మానికి సంబంధించిన వ్యక్తి. బాప్తిస్మం అంటే క్రీస్తుతో కూడా నేను కూడా చనిపోయానని అర్థం, క్రీస్తుతో కూడా లేపబడ్డానని అర్థం. అసలు బాప్తిస్మం అర్థం తెలియకోకుండా బాప్తిస్మం తీసుకున్నారా? ఎంత మంచివాళ్ళు. కానీ ఏంటి మన జీవితం? చనిపోయిన అనుభవం ఏది? చనిపోయిన అనుభవం ఉంటే ఈ ఆచారాలు అలవాట్లు ఉండవు, ఈ పద్ధతులు ఉండవు, ఈ పసుపు రాయటాలు, ఈ యొక్క ఏమింటుంది అది మొదటి పత్రిక దేవుని మందిరంలో పెట్టాలి, లేదా మొదటి పత్రిక పెళ్ళోళ్ళకి ఇవ్వాలి, మొదటి పత్రిక ఇంకో సత్యం దగ్గర పెట్టాలి, లేదా మొదటి ముద్ద తీసి ఇంకో చోట పెట్టాలి. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఆచారాలు అలవాట్లు. ఎంతకాలమని ఇలా జీవిస్తూ ఉంటారు? ఇంకా ఎంతకాలమని? యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు? మన జీవితాన్ని మార్చడానికి. పాణ్యం వెలుపట, దేవుని సన్నిధికి వెలుపట మన జీవితాలు మార్చి దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఒక నూతన జీవితం ఇవ్వడం కొరకు ఆయన కలువరిసిలో ప్రాణం పెట్టాడు. బాప్తిసం తీసుకున్నారు అన్నారు కదా, బాప్తిసం కాదు, రొట్టెలో పాల్గొనేవాడు. అట్టంటే బాప్తిసం అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా క్రీస్తుతో కూడా చనిపోయినట్టే కదా. మరి ఎందుకు మరలా బ్రతకుండా? మరి క్రీస్తుతో చనిపోయిన మనం లోక విషయంలో ఎందుకు బ్రతుకుంటాం? అవన్నీ చంపేయటానికే ఆయన సిలువుకి ఎక్కింది, ఆయన ప్రాణం పెట్టింది. దానికి లెక్క ఉందిలేండి. ఎవడైనా కష్టపడి రూపాయి సంపాదిస్తే దాని విలువ వాడికి తెలిసింది, ఊరకనేస్తే తెలియదుగా, తెలిసిద్దా? ఆయన దేవుడు కాబట్టి, మనం అంటే పిచ్చి కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనం చేయలేం కాబట్టి ఆయన పిచ్చి ప్రేమతో మన కొరకు కలువరిసిలో ప్రాణం పెట్టాడు, ఉచితంగా రక్షణ ఇచ్చాడు. అందుకే ఆ రక్షణ అంటే మనకు వాల్యూ లేకుండా పోయింది. నిజంగా చెప్పాలంటే దేవుడు పిచ్చోడు అని చెప్పాలి. ఎందుకు పిచ్చోడు అంటే? వేరే పిచ్చోడు కాదండి, మనమంటే పిచ్చి కలిగిన వాడు. పిచ్చి ప్రేమ మనం అంటే. ఎంత ప్రేమ లేకపోతే తన కుమారుని మన కొరకు ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించట్లా. ఎంత ప్రేమ లేకపోతే తన కుమారుని కూడా మనకి ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచిస్తలేదు. ఎంత గొప్ప ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? ఇంత గొప్ప ప్రేమతో దేవుడు ప్రేమిస్తుంటే మనమైతే నిమ్మక నీరెత్తనట్టు పట్టించుకోనట్టుగా మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాం. ఎంత గొప్ప క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం చూడండి. క్రీస్తు శకములో ఉన్న వ్యక్తి క్రీస్తుతో కూడా చనిపోయి ఉంటాడు. ఎలా ఉంటాడు? క్రీస్తుతో కూడా చనిపోయి ఉంటాడు. మరలా ఇక తన పాత జీవితం బ్రతకదు. ఈరోజు ఎలా ఉండాం? ఈరోజు యేసు ప్రభు అసలు సిలువ వేయబడింది ఎందుకో గుర్తెరుగు. క్రీస్తు శకంలోకి నిన్ను తీసుకురావడానికి, క్రీస్తు శకం అనే అనుభవంలోకి నన్ను తీసుకురావడానికి కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఎన్నో మాట ఇది? 5. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మన జీవితాలు మార్చబడుతున్నాయి. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఒకటి ఏం జరుగుతుందండి? మొదటిగా చెప్పండి. మొదటిగా చేర్చబడిన అనుభవంలోకి వస్తున్నాం, మాధుర్యంలోకి వస్తున్నాం. 2 తెరవబడతాం, అంటే మన హృదయంలో ఉన్న మోసం పోయి శ్రేష్టకరమైనది వస్తుంది. 3 ప్రార్థనా జీవితం వస్తుంది. 4 బండ బద్దలైన అంటే మంచి ప్రవర్తన వస్తుంది. 5వదిగా ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా మనకి క్రీస్తు శకమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ క్రీస్తు శకమైన జీవితం మనకేమిస్తుంది? 5వదిగా సమాధుల్లో నుండి లేపబడినాను, అంతేనా? సమాధులు తెరవబడి ఉండెను. ఒక నూతనమైన అనుభవం మనకిస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు ఏ జీవితాన్ని మనం కలిగి ఉండాం, ఎలాంటి ప్రవర్తన జీవితాన్ని ఇక్కడ కలిగి ఉన్నాం ఒకసారి పరీక్షించుకోండి. ఎన్నో మాట ఇది? 5. 6వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 53, 54 వచనాలు.
జరిగిన కార్యములన్నిటినీ చూసి ఉమ్. మిక్కిలి భయపడి ఉమ్. నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చాలక్క. కాబట్టి 6వ మాటను మనం చూద్దాం. ఏంటి 6వ మాట ఏంటంటే పరిశుద్ధులు. ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు అగుపడిరి. ఇక్కడ ఎలా అగుపడుతున్నారు వాళ్ళు? ఎవరు లేపబడ్డారు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోగానే పునరుద్ధానం ఆరంభించబడింది. కానీ ఎమ్మటే కనబడలా ఎవరికి? యేసు ప్రభు వారు అగుపడిన తర్వాతే మిగతా సమాధుల్లో నుంచి లేచిన వారు కనబడ్డారు. ఎవరు లేచారు సమాధుల్లో నుండి? పరిశుద్ధులు. ఏమయ్యారు? సమాధిలో నుండి లేచి బయటకు వచ్చారు, పరిశుద్ధులుగా ఉంటూ వచ్చారు. కాబట్టి లేపబడ్డారు. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రియులారా, వాళ్ళు అగుపడిన విధానం ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధులుగా అగుపడ్డారు. ఈరోజు మందిరానికి వచ్చిన నా జీవితాల్లో మనం ఎలా ఉండాం? అసలు మనం ఎలా కనబడాలి? మనం ఎలా కనబడాలి మీరు చెప్పండి. సరే, దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవుని చూడాలంటే ఏముండాలా? ఇన్ని తెలిసిన వారు మనం ఎలా ఉండాలో కూడా తెలిసేది కదా. ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాం? నౌ ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉండాం? ఈ క్షణం మనం ఎలా ఉండాం? ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఆయన మనకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటానికే కలువరిశిల్లో ప్రాణం పెట్టింది. ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఒక గొప్ప పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కలువరిశిల యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఒక కొత్త క్రైస్తవ జీవితం, క్రొత్త జీవితం, పరిశుద్ధమైన జీవితం మనకి ఇవ్వబడుతూ వస్తుంది. పొందేమా లేదా? ఇప్పుడు ఎలా ఉంటాం? యేసు ప్రభు వారు చనిపోయిందే పరిశుద్ధమైన జీవితం ఇవ్వటానికి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధమైన జీవితం మనలో లేదు కాబట్టి మనలో లేని ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటం కొరకు ఆయన కలువరిశిలో చనిపోయాడు. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం ఒకసారి ప్రశ్నించుకో. నీవు నేను ఎలా ఉండాం? ఏ జీవితాన్ని కలిగి ఉంటాం? ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం? ఎలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం? ఈరోజు మన జీవితంలో ఏముంది? ప్రభు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. నువ్వు పరిశుద్ధుడు అని, నువ్వు పవిత్రుడు అని సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఆ పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నాం. పరిశుద్ధత లేని జీవితాన్ని చూస్తున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుణ్ణి, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మన జీవితం ధన్యకరం. యేసు ప్రభు వారు కలువరిశిల్లో ప్రాణం పెట్టింది దేనికంటే మనకు ఒక గొప్ప పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటానికి, ఒక పవిత్రమైన జీవితాన్ని ఇవ్వటానికి, పరిశుద్ధతతో కూడిన క్రైస్తవ జీవితాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. అయితే క్రీస్తు శకములో ఉన్న క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే పరిశుద్ధుడిగా ఉంటాడు. ఎందుకు? నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండమన్నాడు కదా. పరిశుద్ధుడిగా ఉంటాడు. ఈరోజు ఒకటి గుర్తెరుగో, యేసు ప్రభు వారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయింది పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇవ్వటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటం కొరకు. ప్రతి సంవత్సరం వినే 7 మాటలు వినటానికి ఈరోజు నువ్వు రాలేడకే క్రొత్త విధానం వినటానికి వచ్చావు. క్రొత్తగా మారి ఈరోజు గుర్తెరుగు, ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టిందే నిన్ను పరిశుద్ధులుగా చేయటానికి. నీకు లేని, నాకు లేని పరిశుద్ధత మనకి ఇవ్వటానికి ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. ఆ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. పరిశుద్ధత ఉంటేనే నువ్వు దేవుని చూడగలుగుతావు. పరిశుద్ధత లేకపోతే చూడండి, మోషేకు పొదలో ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు? మోషేతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? దేవుడు, మోషే మోషే ముందరకు రావద్దు, నీ చెప్పులు వారిని విడువు, ఇది నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం. ఇదే మాట మరొకరితో మాట్లాడాడు. ఎవరితో? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాట. ఎవరితో? రికమెండేషన్లు ఎన్ని మరి చెప్పద్దు. ఎవరితో? మోషే తర్వాత నాయకుడు ఎవరు? ఆయనతోనే మాట్లాడాడు. యెహోషువతో, నీ పాదరక్షకులు విడువుము. ఏమన్నాడు? నీ పాదరక్షకులు
విడువుము. ప్రియులారా, పరిశుద్ధత వారితో ఎందుకు మాట్లాడాడంటే వారు దేవుని చూడాలి. మీరు గమనించలేదో, పాదరక్షకులు కానీ చెప్పుల వాళ్ళు కానీ రెండింటిని విప్పిన వారు దేవుని చూశారు. చూడలా? మోషే దేవుని చూడలా? యెహోషువ దేవుని సన్నిధిలో ఉంటే దేవుని చూచిన అనుభవం లేదా? ఉంది. మోషే దేవుని చూచిన అనుభవంలోకి వచ్చినప్పుడు మోషే ముఖం ప్రకాశిస్తూ ఉంది. రేపో మాపో చచ్చిపోవటానికి సిద్ధంగా ఉండ రోగం వచ్చిన కోడి వలె పెట్టలేదు. రోగం వచ్చిన కోడిలాగా లేదు, ప్రకాశిస్తున్న ముఖం. పరిశుద్ధత కలిగిన వారు అలా ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు. మన ముఖానికి బ్యూటీ పార్లర్ అవసరంలా, మన ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీలు, హ్యాండ్సమ్ క్రీములు, పౌడర్లు అవసరంలా. ప్రకాశించే తేజస్సు నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే చాలు. నువ్వు నల్లగా ఉండ, పొళ్ళు ఎత్తుండ, పొళ్ళు లోపలికి ఇరుక్కుపోయిన గుండా ప్రకాశించే వారిగా నువ్వు కనబడతావు. ఎప్పుడు? పరిశుద్ధత. నేను నిజంగా ఒక మాట అడుగుతా, టైం అయిపోయింది, ముగిచ్చేస్తున్నా. అన్న చెప్పాడు ఒక 5 నిమిషాలు అటు ఇటు ముగించమని, ముగిచ్చేస్తున్నా. 7వ మాట చదువుకుని ముగిద్దాం. ఒక మాట, ఈరోజు ఎంతమంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పౌడర్ రాసుకుని వచ్చారు? చేతులెత్తని పౌడర్. యథార్థంగా ఒప్పుకోండి, ఎందుకు మళ్ళీ దేవుడు చూస్తున్నాడు మనల్ని అందరినీ. పౌడర్ రాసుకుని వచ్చినాడు ముఖానికి, కాళ్ళకి చేతులు కాదు. చేతులు ఎత్తండి, ఎత్తుదేమో వద్దన్నట్టు ఏంది బల్ల కోసం సిద్ధపడినట్టుగా మెల్లిగా చూపిస్తారు. మందిరానికి వచ్చేటప్పుడు ముఖానికి పౌడర్ రాసుకుని వచ్చినాడు చేతులు ఎత్తండి. అంటే మీలో పరిశుద్ధత లేదా? ఉందా లేదా? మీరే చెప్పండి. ఉందా లేదా? మీరే చెప్పాలి. ఉందా లేదా పరిశుద్ధత? ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఏదో ఒక మాట చెప్పండి, మౌనంగా ఉండొద్దు. వాడే చెప్పుకుంటాడు అన్నట్టు ఏదో ఒకటి చెప్పండి. పరిశుద్ధత ఉందా లేదా? మరి పరిశుద్ధత ఉన్నప్పుడు నీకు దానితో పని ఏంటి? పరిశుద్ధత ఉన్నప్పుడు నీకు పౌడర్తో పని ఏంటి? మోషే పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి మోషే ముఖం ఎలా ఉంది? ప్రకాశిస్తూ ఉంది. ఆ ముఖాలు మనకు ఉండవుగా. మనం పక్క నుండి చూస్తే ముఖం మాడిపోయిన ముఖాలు ఉంటాయి, ఎండిపోయిన ముఖాలు ఉంటాయి. అందుకనే యేసు ప్రభు కలువరిశిలో ప్రాణం పెట్టాడు ఈ ముఖాలు మారటానికి. పరిశుద్ధత కలిగి తేజస్సు కలిగిన ముఖాలను ఇవ్వడానికి కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఇంక వీటితో మనకు పని ఏంటి? నేను సరిగా వాక్యం తెలుసుకున్న తర్వాత వీటన్నిటిని విడిచిపెట్టా. నేను హైదరాబాద్లో జాబ్ చేశాను, టాటా కంపెనీలో. 10 నుండి 12 గంటలు, 2 గంటలే నా డ్యూటీ. నెలకు 10,000. అప్పుడు 2008, 2009 సంగతి నేను చెబుతాను. ఆ టైంలో జాబ్ చేశాను. తర్వాత 10-11లో కూడా. తర్వాత నేను ఆ టైంలో ఒక సోపు వాడేవాడిని. ఒక సోపు నా వేలు ఎంత ఉందో ఇంత ఉండిద్ది, ఇంతే, 3 ఇంచులు. 3ఏగా ఒక వేలుకు ఉండేది, 3 4 3 3 ఇంచులు. 3 ఇంచులు కలిగినటువంటి సోపు, దాని లావు ఎంత ఉండేది తెలుసా? ఇది ఏలు ఎంత ఉండేది, ఇంత ఉండేది, మిడిల్ వేలు అంతే. 3 ఇంచులు కలిగిన సోపు, ఇంతే లావు ఇంతే బారు. ఆ సోపు 2011లో 30-40 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉండేదో అర్థం చేసుకోండి. అప్పుడంటే డబ్బులు లెక్కలేని రోజులు, ఇప్పుడు విలువ లేని రోజులు. కాబట్టి అర్థం చేసుకోండి. అంతగా ముఖానికి వాడేవాడిని. హ్యాండ్సమ్ క్రీమ్ ఏ యాడ్ అయితే ఆ క్రీమ్ వాడేవాడిని. కొన్నాళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ వాడిన తర్వాత ఇది లేడీస్ది అది కాదు, జెంట్స్ది వాడటానికి వచ్చింది ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అన్నారు. అది వాడా. ఏది వాడినా ముఖం మారలా, ఏది వాడినా ముఖం మారలా. ఎంత వాక్యం విన్నా బ్రతుకు మారదు. కొందరు జీవితాలు అంతే, ఎక్కడ వేయబడిన గొంగల పురుగు అక్కడే ఉంటాయి. జీవితం మారరు. చీతకోక చిలకలాగా, బటర్ఫ్లై లాగా మారరు, గొంగల పురుగులాగానే ఉంటారు. చూసా, క్రీస్తు స్వరూపం కంటే ఇది నాకు విలువైంది కాదు. నా భార్య అప్పుడప్పుడు చెబుతూ ఉండిద్ది, సేవకురాలు, ఎప్పుడైనా జిడ్డు ముఖానికి ఒకసారి కొద్దిగా ముఖానికి సబ్బు పెట్టి రాసుకునే, లేకపోతే కొద్దిగా పౌడర్ అన్నా రాసుకో ఆ జిడ్డు ముఖానికి అనేది. అమ్మా, నేను చచ్చిపోయేంత వరకు ఏ రూపాన్ని ఇచ్చాడో ఆ రూపంతోనే పోవాలి. యెహోవా ఇచ్చాను, సేవకులు అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? మేము ఎట్టుండా ఓకే, వాక్యం మీకు కావాలి అంతే కదా. ఆ వాక్యం ఉంటే చాలు. ఎలా ఉంటే ఆమె ఇలా. కానీ విశ్వాసులు కూడా అలాగే ఉండాలిగా, వాక్యం కావాలని.
రూపాలు ఏంటి? పౌడర్ ఎలాంటిది తెలుసా? ఎముకలతో తయారు చేస్తారు పౌడర్. పౌడర్ ఎలాంటిది తెలుసా? రాయి నుండి తెస్తారు పౌడర్. ఎముకల నుండి, పంది ఎముకల నుండి తెస్తారు రాయి పౌడర్. ఇంకా గట్టిగా చెప్పాలంటే పంది ఎముకల నుండి తెస్తారు పౌడర్. అర్థమవుతుందండి? అది రాసుకునే ఇట్ట అద్దం ముందర అరగంట నుంచుంటాం, రాసింది కొద్దిగా. పంది ఎముకలు రాసుకుని అరగంట దాని ముంగట నుంచున్నాం. అంటే ఏ రూపం కోసం నుంచున్నావో అర్థం చేసుకోక, ఏ రూపం కోసం అర్థం కాదు నుంచున్నావో అర్థం చేసుకో. నేను నోటితో అనకూడదు, రేపు రావాలికి ఇంకోసారి ఎప్పుడైనా నేను నోటితో అనకూడదు, మీరు అర్థం చేసుకోండి. వద్దు, అది వేషధారణ. క్రీస్తు పూర్వం జీవితం అది క్రీస్తులో తొలగించబడింది కదా. దాని కొరకే యేసు ప్రభు శిలువలో మన కొరకే చనిపోయాడు కదా. క్రీస్తు పూర్వం జీవితం వద్దు, క్రీస్తు శకం పరిశుద్ధత. ఆ జీవితం నీ ముఖానికి, నా ముఖానికి ఏ పౌడర్లు, క్రీములు అవసరంలా. ప్రభువే మనలో ప్రకాశిస్తే, మోషే ఏ క్రీమ్ రాసుకున్నాడని ఇశ్రాయేల్ ప్రజలు మోషే ముఖం చూడలేకపోతే వచ్చారు. మోషే ముఖం మీద ముసుగు వేసుకోవడానికి కారణం ఏ క్రీమ్ రాసుకున్నాడు? ఏ క్రీములు లేవు, ప్రభువే ప్రకాశించాడు. అది నిజమైన తేజస్సు. ఈరోజు క్రైస్తవులు అది లేదు, ఆ జీవితం లేదు, అనుభవాలు లేదు. మందిరానికి రావడానికి పాటల పుస్తకం మర్చిపోతామేమో, మందిరానికి రావడానికి రాసుకునే బుక్ మర్చిపోతామేమో, కానీ పౌడర్ ముటికి మర్చిపోం, సెల్ ఫోన్ ముటికి మర్చిపోం. ఈ రెండుంటే చాలు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం! ఈ జీవితాలు మార్చడానికేగా ఆయన సిలువకెక్కి భూమికి ఆకాశానికి మధ్యలో 3.5 గంటల పాటు సిలువ కొయ్య మీద వ్రేలాడవేయబడింది. ఈ జీవితం మార్చడానికేగా, ఈ జీవితం కొరకే కదా ఆయన ఎక్కింది, మార్చడానికి సిలువకి. మరి ఎందుకు ఈ జీవితాన్ని మరలా మనం జీవిస్తున్నాం? ఒకసారి మార్చుకోవడానికి ప్రయత్నించు. క్రీస్తు శకంలో ఉండేవారు పరిశుద్ధత కలిగి ఉంటారు, వీటి మీద కాదు. ఇదన్నమాట. 7వ విషయం చూద్దానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం చివరిలో, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొని రే. ఏం చేశారండి? ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని రే. ఎవరు చెప్పుకుంటున్నారు? శతాధిపతి, ఆయనతో కూడా. అసలు సిలువ వేసింది ఎవరో చెప్పండి? సిలువ వేసింది ఎవరు? పోనీ యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? ఈ శతాధిపతులేగా, ఈ పరిసయ్యులు, శాస్త్రులేగా యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నించింది, సిలువ వేయటానికి, ఆయన అప్పగించడానికి కారణము అబద్ధంతో కూడిన వారిని, ఇద్దరు అబద్ధకులు తీసుకొచ్చింది కూడా వీళ్ళేగా, వారిని సృష్టించింది కూడా వీళ్ళేగా. ఈయన చెబుతున్నాడు ఇప్పుడు ఏమని? ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? ఎవరైతే మనల్ని తిట్టారో, మన నష్టాన్ని కోరుకున్నారో వాళ్ళే మనం దేవుని బిడ్డలమని సాక్ష్యం ఇస్తున్నారు. అర్థమవుతుందండి? ఎవరు మనల్ని తిట్టారో, ఎవరు మనల్ని అవమానించారో, ఎవరు మనల్ని కాదన్నారు, ఒకవేళ దేవుని నమ్మినా, ప్రభువుని నమ్మినా, వీళ్ళు ప్రభువుని నమ్మారు, వాళ్ళు అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు అని ఆ దేవుని నమ్మారు, ఈ దేవుని నమ్మారు, కులానికి మతానికి సంబంధించిన దేవుని నమ్మారని ఎవరన్నీ మాటలన్నా, ఆ మాటలు అన్నవాడే రేపు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నిజముగా వీళ్ళు దేవుని బిడ్డలయ్యా అని. ఎంత గొప్ప సాక్ష్యము! సాక్ష్యంతో కూడిన సమూహాన్ని కలువరి సిలువ ద్వారా యేసు ప్రభు సమకూర్చాడు. అందుకే వారే రాజులైన యాజక సమూహముగా మా దేవుని కొరకు రాజ్యం గాను యాజకులు గాను చేయబడ్డారని ప్రార్థనలు మనం చూస్తున్నాం. ఎలా? సిలువ కార్యము ద్వారా. ఇప్పుడు చెప్పండి, కలువరి సిలువ ద్వారా మనకు వచ్చిన 7వ ప్రాముఖ్యత ఏంటి? గొప్ప సాక్ష్యం. ఎవడు నిన్ను తిడతాడో వాడే నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు మీద నిందేసి యేసు ప్రభుని చంపడానికి, యేసు ప్రభుని కలువరి సిలువకి అప్పగించి గాయాలు పాలు చేసి అవమానించి దేవం దున్ని రక్తం చిందించడానికి, ఆయన రక్తం బయటికి రావడానికి, చివరి రక్త బొట్టు కూడా రావడానికి, బల్లెం పోటు పోవడానికి కారకులైన వారే ఇతడు నిజముగా దేవుని కుమారుడు అంటున్నారు. ఆయన పొడవడానికి కారణమైన వారు, ఆయన మేకులతో సిలువ పెట్టడానికి కారణమైన వారు, ఆయన భుజం మీద బరువు సిలువను పెట్టడానికి కారణమైన వారు,
ఆయన చంపడానికి కారణమైన వారు, ఆయన మీద నిందలు వేయడానికి కారణమైన వారు, ఆయన అవమానించడానికి కారణమైన వారు, వాళ్ళే ఇతడు నిజముగా దేవుని కుమారుడు. బా, అంటే వండర్ఫుల్ టెస్ట్ మనీ, అంటే వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎంత అద్భుతమైన సాక్ష్యం. సహజంగా శతాధిపతులు ఒప్పుకోరు, వాళ్ళు కఠినపరచబడినటువంటి హృదయం కలిగిన వారు, ఒప్పుకోరు. అందుకే అన్నాడు సున్నం కొట్టిన సమాధులు లాంటి వారు అన్నాడు. వాళ్ళు ఒప్పుకోరు తొందరపడి. కానీ ఇక్కడున్న శతాధిపతి చూసిన తర్వాత, ఇక అద్భుతాన్ని చూసిన తర్వాత ఒప్పుకోకుండా ఉండలేకపోయాడు. ఇతడు నిజముగా దేవుని కుమారుడు. ఎంత గొప్ప సాక్ష్యం. ఈరోజు యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టింది దేనికంటే మనకు ఒక మంచి సాక్ష్యంతో కూడిన జీవితాన్ని ఇవ్వటానికి. ఒకప్పుడు నేను దేవుని ఎరగక మునుపు ఒక వ్యభిచారిని, ఒక అబద్ధికుణ్ణి, మోసగాడిని, దొంగని. ఒకప్పుడు నా జీవిత సాక్ష్యం ఇది. ఏంటా సాక్ష్యం? దొంగ, వ్యభిచారి, మోసగాడు, అబద్ధికుడు, ఇంకా తప్పు జీవితాన్ని జీవించేవాడు, తప్పు ప్రవర్తన కలిగినవాడు, బూతులు మాట్లాడేవాడు, ఇంకెన్నో తప్పు పనులు చేసేవాడు. ఇది నా జీవితం. ఒకప్పుడు సాక్ష్యం. ఇప్పటి సాక్ష్యం ఏంటి చెప్పాలి? ఇప్పటి సాక్ష్యం ఏంటి? దేవుని సేవకుడు. అడుగుతారు కదా, ఏమొచ్చి అడుగుతారు? అన్ననే అన్న ఆ సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్న అంటారు. అంతేనా? వాడు ఎక్కడి నుంచి వచ్చారంటారా? ఏమో, ఆ సేవకుడు ఎక్కడి నుంచి వచ్చారంటారు. అంటే అర్థం ఏంటి? ఒక సాక్ష్యం సేవకుడని. ఇది ఎవరిచ్చారు? యేసు ప్రభువారు తన కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన పిలిచిన పిలుపుని బట్టి గొప్ప సాక్ష్యం. నీకుందా ఈరోజు ఆ సాక్ష్యం? దేవుని బిడ్డవే, రక్షణ మారుమోసు బాప్తిసం పొందాం. క్రీస్తు శకం అంటే గొప్ప సాక్ష్యంతో కూడిన జీవితాన్ని జీవించేవారని అర్థం. ఉందా ఆ జీవితం? ఒక్క మాటలో నేను చెప్పమంటావా? పెద్దలో, బంధువులు, స్నేహితులు బలవంతం చేసో, కష్టపెట్టో, ఇష్టంగానో అయిష్టంగానో నీ భర్తను వివాహం చేసుకున్నావు, నీ భార్యను వివాహం చేసుకున్నావు. భర్త ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? భర్త దగ్గర నీ సాక్ష్యం ఏంటి? నీ భార్య దగ్గర నీ సాక్ష్యం ఏంటి? నేను కన్నా నీ తల్లిదండ్రుల దగ్గర నీ సాక్ష్యం ఏంటి? నువ్వు కన్నా నీ పిల్లల దగ్గర నీ సాక్ష్యం ఏంటి? మా మమ్మీ ఇప్పటికీ టీవీ సినిమాలు చూసిద్ది. ఓ బొడ్డోడు చెప్పాడు, ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాం. విజిటింగ్కి వెళ్తే ప్రార్థన చేయడానికి వెళ్ళాం. పెద్ద టీవీ కొన్నారు. ఒకప్పుడు తల కింద పెట్టుకునే పిల్లోస్ అంత ఉండే, ఇప్పుడు కాళ్ళ కాడి నుంచి తల వరకు కప్పుకునే బెడ్షీట్లు అంత అయినాయి. ఏంటి? దిండులా? టీవీలు. ఒకప్పుడు తల కింద పెట్టుకునే దిండు అంత ఉండేది, ఇప్పుడు కాళ్ళ కాడి నుంచి తల వరకు కప్పుకునేంత దుప్పటి అంత అయింది. ఏ కొంపకి వెళ్ళినా ఆ కొంపలో ఉండేది ఈ టీవీలు పెద్దవి. ఏ ఇంటికి వెళ్ళినా అయ్యే ఉంటాయి. ఏవి? పెద్ద పెద్ద టీవీలు. నేను అనుకుంటే అంత పెద్ద టీవీ ఉన్నప్పుడు అంత క్రైస్తవ జీవితం కూడా ఉందా లేదా? రిమోట్గా అంత క్రైస్తవ జీవితం కూడా ఉండదు. రిమోట్లో ఒక బటన్లు ఉంటాయి చూసావా, ఆ బటన్ ఉన్నంత క్రైస్తవ జీవితం కూడా ఉండదు, ఆ విశ్వాస జీవితం కూడా ఉండదు. పెద్ద టీవీ. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. ఓ రోజు ఇంటికి వెళ్ళా, ఇట్లాంటి పిల్లలే, వీళ్ళు మంచివాళ్ళు, అందుకే పిల్లలదే పరలోక రాజ్యం అంది ప్రభు. వాళ్ళు నా దగ్గర రానియొద్దని ఎందుకు చెప్పాడు? మన జీవితాలని వాళ్ళే చెబుతారు బయటికి. పిల్లలు చదివే మొదటి పుస్తకం ఏంటి చెప్పండి? కీర్తన. పిల్లలు చదివే మొదటి పుస్తకం ఏంటంటే తల్లిదండ్రుల జీవితం. ఆ తర్వాతే మిగతా పుస్తకాలు చదువుతారు. వెళ్ళాం, విజిటింగ్కి వెళ్ళాం. అక్క బాగుండవంటే బాగుండన్నా రానన్నా. అయ్యో అనుకోకుండా వచ్చేవన్నా, అసలు ఎట్ట వచ్చేవన్నా, అయ్యోయ్యో ఎందుకు ఈ అడవుడి? వెనకాల అది ఆఫ్ చేసి ఉంది, అది మెయిన్ అడవుడి. అయ్యో ఏంటన్నా అసలు చెప్పకుండా వచ్చావు, ఫోన్ చేయకుండా వచ్చావంటే ఏదో లెక్క ఇటు వెళ్తా మార్గంలో వెళ్తా వచ్చానన్న. సరే ప్రార్థన చేస్తాను అక్క అన్న. టెన్షన్ పడుతుంది, ఏమన్నా టెన్షన్ బాధలు ఏమైనా ఉండేమో అనుకున్నా. ఏందా టెన్షన్ అంటే ఆ సీరియల్ వెనకాల ఆగిపోయింది నేను రావటం ద్వారా, అది టెన్షను. సరే ప్రార్థన చేస్తానని చెప్పని ప్రార్థన చేసాము. ఏమన్నా సమస్యలు బాధలు ఉండే అక్క ఇంకేమన్నా చెప్పంటే ఏం లేవన్నా నువ్వు త్వరగా ప్రార్థన చేయాలని ప్రార్థన చేశా. అయిపోయింది. నోరు మూయకూడదు అక్కట మూయబాక. అయిపోగానే బయటకు వచ్చాం. వస్తా ఉండగానే బుడ్డోడు వచ్చాడు. సహజంగా మన అలవాటు ఏంది? సేవకుడి ఇంటికి వస్తే మనం గేటు దాటిస్తాం. మన ఇల్లు దాటేంత వరకు కూడా మనం ఆయనతో మాట్లాడుకుంటా ముచ్చటించుకుంటా
గేటు దాడిన తర్వాత సరే వెళ్ళాను జాగ్రత్తగా వెళ్ళాను అంటాం. ఎందుకంటే భద్రంగా పంపిస్తాం మన సీక్రెట్లు బయటికి రాకుండా ఉండటానికి. ఈ పిల్లోడు వచ్చాడు పంపించడానికి, వీడు వచ్చి ఏం చేశాడు, గేటు దాకా పంపిస్తున్నాడు. అడిగాము, ఏరా ఎట్లా చదువుకుంటున్నా, అయ్యా బుడ్డాడా, బాగుండావా, మంచిగా చదువుకుంటాడు. అంకుల్ ఒక మాట ముడి త్వరగా చెప్పాలి అంకుల్, లోపల చాలా ఎప్పటి నుంచో చెప్పాలనిపిస్తుంది, త్వరగా చెప్పాలి అంకుల్, మా అమ్మ మా నాయన ఉంటే చెప్పనివ్వరు అంది. వీడికేం బాధ వచ్చింది, నా చిన్నవాడికి ఏ చదువులో మార్కులు తక్కువ అవుతున్నాయో ఏమోలని, సరే చెప్పు నీకోసం కూడా ప్రార్థన చేస్తానన్న. అంకుల్ మా మమ్మీ లోపల ఒక మాట చెప్పింది, నువ్వు విన్నావా అంది. విన్నాను. ఏంటన్న? టీవీ కొన్నారు కదా, ఎందుకు కొన్నారని అడిగితే పిల్లలు ఏదో వాక్యం చూడటానికి బొమ్మలు చూడటానికి కొన్నానని చెప్పింది కదా అంకుల్ అన్న. అవును అన్న. అబద్ధం అంకుల్, మా మమ్మీ ఇప్పటికీ టీవీ సినిమాలు సీరియల్ చూడటానికి కొంది, పేరేమో మా మీద నెట్టేస్తుంది, చూసేదామా? నన్ను తప్పుడే అనుకోవద్దు అంకుల్, నేను కొంచెంసేపే చూస్తా టీవీ, తర్వాత ఆమె చేతిలోనే ఉండేది రిమోట్. మా డాడీ చేతిలో కూడా ఉండదు, ఆమె చేతిలోనే ఉండేది రిమోట్. అంతా ఆమె చేతిలోనే, పొద్దున్నుంచి సాయంత్రం వరకే, పని పాట లేదు అంతే. మా డాడీ జాబ్కి వెళ్తాడు, మేము స్కూల్కి వెళ్తాం, ఇంకేం పనే ఉంది? చక్కగా టీవీ పెట్టుకుని సినిమా సీరియల్ చూస్తూ ఉండేది. పోనీ వచ్చిన తర్వాత మాకు ఇచ్చిద్దా? అస్సలే వద్దు అంకుల్, ఆమె చేతిలోనే పెట్టుకునేది. ఎంత మంచి సాక్ష్యము, ఎంత మంచి సాక్ష్యం చూడండి. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? నీ గర్భవాసం నుండి పుట్టిన బిడ్డలే నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారు, నువ్వు ఎట్టాంటోడు అన్నది, నువ్వు ఎలాంటి జీవితం అన్నది నీ గర్భవాసం నుండి పుట్టిన బిడ్డలే సాక్ష్యం ఇస్తున్నారు. అంకుల్ వీడి బాధ ఏంది, వీడికి రిమోట్ ఇవ్వట్లే వాళ్ళు, అది మెయిన్ బాధ. నేనన్నా చెబితే రిమోట్ ఇస్తారేమో, నువ్వు వచ్చి చెప్పు అంకుల్ అంటాడు. రే నువ్వు చెప్పిన దానికి నాకు సిగ్గుపోయినట్టు అనిపించింది, నేను వచ్చి ఏం చెప్పేది రా, నువ్వు వెళ్ళరా నాయన అన్నాక. అంటే చూడండి ఎట్ట దిగజారిపోయామో. పెద్ద పెద్ద టీవీలు ఇంట్లో ఉంటాయి, కానీ అంత క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం ఆవగిందంత కూడా ఉండదు. కానీ యేసు ప్రభు సిలువలో ఎందుకు చనిపోయాడండి? ఒక మంచి సాక్ష్యంతో కూడిన జీవితాన్ని ఇవ్వటానికి. మన పిల్లల దగ్గరే మనకు సాక్ష్యం లేనప్పుడు సంఘంలో ఏముంటుంది? సంఘానికి వెలుపట బయట ప్రజల్లో ఏం సాక్ష్యం ఉంటుంది నీకు నాకు? ఒక మంచి సాక్ష్యంతో కూడిన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. ఒక మంచి సాక్ష్యంతో కూడిన క్రైస్తవ జీవితాన్ని మనకిచ్చి క్రీస్తు శకంలోకి తీసుకురావడానికి మన కొరకు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. ఎంతకాలమని ఈ బ్రతుకు? తిమోతికి చెబుతాడు, అర్థం లేని బ్రతుకు వ్యర్థం, అర్థం లేని బ్రతుకు వ్యర్థం. జాగ్రత్త, ఎందుకు ఈ జీవితం ఎంతకాలమని మార్చుకో. శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు జీవితం మార్చుకోవడానికి. ప్రవర్తన మార్చుకో. సెల్ ఫోన్లో నిమగ్నం అయిపోతున్నావా? దాని నుండి విడుదల కలిగించడానికి యేసుప్రభు సిద్ధంగా ఉంటాడు. లోకంలో పాపంలో లోక స్నేహం, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని తెలిసి కూడా లోకంతో స్నేహం చేస్తున్నావా? బయటికి రా, బయటికి రా. చాలామంది అనుకుంటారు వాక్యం చెబితే నీ గురించే రే అమ్మ, నీ గురించే చెబుతున్నాడు అంటారు. మన గురించి కూడా చెప్పాడు, అవి దాచిపెట్టుకుంటాం. అందరికీ సంబంధించింది. క్రీస్తు శకంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? 7 అంతల అనుభవం. మొదటిగా చేర్చబడిన అనుభవం ఉంటాడు. 2 లేపబడిన అనుభవం, హృదయము తెరవబడిన అనుభవం ఉంటాడు. 3 ప్రార్థన, భూమి వణికించిన ప్రార్థన జీవితం ఉండేది. 4 బండల బద్దలాయను, మంచి ప్రవర్తన జీవితం ఉండేది. 5 సమాధి నుండి బయటకు వచ్చారంటే అర్థం ఏంటి? లోకం నుంచి వెలుపటికి వచ్చిన జీవితం. 6 పరిశుద్ధత కలిగిన జీవితం. 7 మంచి సాక్ష్యం కలిగిన జీవితం. ఇది క్రీస్తు శకంలో ఉండవారు. క్రీస్తు పూర్వం ఉండేవారు ఎలా ఉండారు? వాళ్ళు కూడా చెప్పండి, ఎలా ఉండారు? క్రీస్తు పూర్వం ఆజ్ఞ అతిక్రమించారు, చీకటి జీవితము, లోబడిన స్వభావం, ఇంకా సర్ప సంతానము, వేషధారణ, దేవునితో సమాధానం లేకపోవడం, దూరస్తులమే. ఇది క్రీస్తు పూర్వం. మరి క్రీస్తు శకం రెండో వ్యక్తి ఎలా ఉన్నాడో చూస్తున్నాగా. ఇప్పుడు పూర్వం ఉందా, శకం ఉందా? శకం ఉందని నోడితే చెప్పొద్దు. హృదయము దేవుని తెలుసు. ఏమి కూర్చున్నామో, ఎట్లా కూర్చున్నామో, ఏమి పలుకుతున్నామో, ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడికి అన్నీ తెలుసు. మనం క్రీస్తు పూర్వంలో ఉన్నామా, క్రీస్తు శకంలో ఉన్నామా, లేదా 2 పడవల మీద కాలు వేసి ఉన్నామా? సరి చేసుకుందాం. ప్రార్థన.
ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీరు మా కొరకై కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారు. ఆ మరణ భూస్థాపన ద్వారా మా జీవితాలు మార్చి మాకంటూ ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తున్నారు. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వస్తున్నాం. మా కొరకై మీరు కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేపబడ్డారు. ఆ కలువరిశిల యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా క్రీస్తు పూర్వంలో ఉన్న మా జీవితం క్రీస్తు శకంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకా మేము క్రీస్తు పూర్వంలోనే ఉంటాం. ఇంకా యొక్క జీవితంలో కొనసాగుతూ వస్తున్నాం. యేసు ప్రభువా, మా జీవితాన్ని క్షమించండి. లోకంలో, పాపంలో, టీవీ, సినిమాల్లో, సీరియల్స్లో, ఫోన్లో, అపవిత్రమైన వాటిలో, ఆయా రకాల విధానాల వాటిలో, వ్యర్థమైన చాటింగుల్లో, దేవుని వాక్యం చదవాల్సిన మేము, దేవునితో సావాసం ఉండాల్సిన మేము, దేవునితో అనుసంధానం కలిసి ఉండాల్సిన మేము ఫోన్లో, లోకంతో, పాపంతో బంధత్వం కలిగి ఉంటాం. దేవా, క్షమించండి. ఈరోజు మా పాపాలు క్షమించడానికి మీరు కలువరిశిలోకి ఎక్కారు. మా కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఈ వ్యర్థమైన సమయాన్ని వ్యర్థపరుచుకునే మా జీవితం, వ్యర్థమైనటువంటి జీవితాన్ని మార్చి ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి కలువరిశిలో మీరు ప్రాణం పెట్టారు. యేసు ప్రభువా, మీకు నేనంటే పిచ్చి, మేమంటే ప్రాణం. మీకు ఎంత మమ్మల్ని పిచ్చిగా ప్రేమించారంటే మీ కుమారుని నా కొరకు ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించాల. అంతటి గొప్ప ప్రేమ. క్రీస్తు పూర్వంలో ఉన్న నేను క్రీస్తు శకంలోకి రావటం కొరకు మీ కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా క్రీస్తు శకం అనే క్రైస్తవ జీవితం వచ్చింది. ఆ 7 క్రైస్తవ జీవితం అనుభవం, ఆ జీవితంతో కూడిన జీవితాలు కూడా ఇవ్వబడుతున్నాయి. ప్రభా, ఇప్పుడు నేనైతే వేషధారిగా ఉండా, అపవిత్రమైన వాడుగుండా, అయోగ్యమైన వాడుగుండా, పాపపు జీవితం నాలో ఉంది, మోసం ఉంది, సెల్ ఫోన్లో ఎక్కువ సమయాన్ని కేటాయించి నీ సన్నిధిలో నీతో గడపాల్సిన సమయాన్ని పోగొట్టుకుంటున్నా. నా పాపాలు క్షమించండి. నేటి నుండి నా పాపాలు క్షమించి ప్రభా, నీ బిడ్డగా చేసుకుని ఈ రోజు నుండి నన్ను క్రీస్తు యొక్క శకంలోకి నన్ను ఆహ్వానించు ప్రభా. నేను క్రీస్తు శకంలోకి రావాలని ఇష్టపడుతున్నా. ఆ జీవితాన్ని మార్చి నాకంటూ ఒక కొత్త జీవితాన్ని ఇమ్మని. దేవా, పాపాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, మోసం ఉంది, దొంగతనం ఉంది, వ్యభిచారం ఉంది, మానుకోలేని జీవితం అంటూ ఒకటి లేదు, చాలా ఉన్నాయి. దేవుని మందిరంలో ప్రవర్తన కూడా సరిగా లేదు. దేవుని మందిరం అంటే కూడా వ్యర్థమైన వాటి వైపు నా మనసు మళ్ళుతుంది. ఈ ప్రవర్తన, ఈ జీవితం అంతా మార్చి నాకంటూ ఒక కొత్త జీవితాన్ని క్రీస్తులో అనుగ్రహించండి. అది నాకు ఇవ్వటం కొరకై యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆ కొత్త జీవితాన్ని క్రీస్తులో నాకు అనుగ్రహించమని, దేవా, ఒక నూతనమైన జీవితాన్ని నాకు ఇమ్మని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్లా మౌనం ఉందాం. కళ్ళు తెరవ, దేవుడు కూడా కళ్ళు మూసుకొని ఉందాం. ఇంకా హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించకపోతే, యేసు ప్రభు నీ హృదయంలోకి ఇంకా రాకపోతే, ఈరోజు ఇంకా నీవు క్రీస్తు పూర్వం జీవితంలో నువ్వు జీవిస్తుంటే క్రీస్తు శకంలోకి రావడం ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం నీకు నాకు ఇవ్వటం కొరకే కలువరిశిలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కలువరిశిలో చనిపోయిందే క్రీస్తు పూర్వం జీవితమైన మన జీవితాన్ని మార్చి క్రీస్తు శకంలోకి తీసుకురావడానికి. ఇక్కడ కూర్చున్న నీవు చెడు స్నేహం, చెడు అలవాట్లు, చెడు వాటిలో బానిసత్వంలో కూలిపోయి ఉన్నావు. అది నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. అది ఒప్పుకుంటే క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించి నా జీవితాన్ని మార్చి క్రీస్తు పూర్వం లాంటి నా జీవితాన్ని మీ కలువరిశిల యొక్క రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి నా కొరకే కలువరిశిలో మీరు చనిపోయి సమాధి చేయబడింది నా జీవితం మార్చడం కొరకు నా జీవితాన్ని మార్చి కొత్త జీవితాన్ని క్రీస్తు శకముతో కూడిన జీవితం నాకు ఈ ప్రభు అని ఎవరైనా అడిగితే మీ కుడి హస్తం మీ తలగన ప్రయత్నించండి. మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడదు. సహోదరి, యేసు ప్రభు నీ పాపాలు క్షమించి నీకు కొత్త జీవితాన్ని ఇచ్చిన గాక. సహోదరి, యేసు ప్రభు నీకు కూడా పాపాలు క్షమించి యేసు ప్రభు నీలో ఉన్న క్రీస్తు పూర్వ జీవితాన్ని తీసివేసి క్రీస్తు శక జీవితాన్ని ఇచ్చిన గాక. సహోదరి, యేసు ప్రభు నీకు కూడా అలాంటి జీవితాన్ని ఇచ్చిన గాక.
ఇంకెవరైనా ఉన్నారా? సిగ్గుపడొద్దు. ఎవరైనా ఒక క్రొత్త జీవితంలో కావాలంటే సోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని కూడా క్షమించును గాక. క్రొత్తగా ఎవరైనా తీర్మానం చేసుకుంటే, బాప్తిసం తీసుకోక మునుపు ఎవరైనా నూతనంగా తీర్మానం చేసుకుంటే మీ తలగంటే పైగా ఎత్తుంచండి చెయ్యి. మీ కొరకు ఒక కార్డ్స్ నేను మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరులారా, సమయం పోనీయొద్దు. సాతాను అటు ఇటు చూద్దాం ప్రార్థన తర్వాత అని చెప్పి సాతాను సమయాన్ని వ్యర్థపరిచింది. అవేవి వద్దు. ఈరోజు యేసు ప్రభువుని పాపాలు ఒప్పుకోమంటే శుభ శుక్రవారం, మంచి శుక్రవారం ఇది. యేసు ప్రభువుని కొరకై కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని సత్యాన్ని నీకు తెలియపరుస్తున్న మంచి శుక్రవారం. సమయాన్ని పోనీయొద్దు. ఎందుకు ఎంతకాలం అని దాస్తావు లోపల? ఎంతకాలం అని పాపాలు హృదయంలో పెట్టుకుంటాం? ఇప్పుడే ఈ క్షణమే, నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఈ క్షణమే యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. ఎవరైనా ఉన్నారా? చిన్నవారైనా పెద్దవారైనా సిద్ధపడితే యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే మీ తలగంటే పైగా మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరో చేయి వెత్తితే నేను వెతుదాంలే అని అనుకోవద్దు. నీ తీర్మానం నీది. ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? యేసు ప్రభువా నేను పాపిని, పాపాలు ఒప్పుకోకుండా దాచిపెట్టేది సాతాను. వాటిని ఇప్పుడు ఒప్పుకోవద్దని అడ్డగించేది సాతానుడు. అందరూ ప్రార్థనలో ఉన్నాడు, నిన్ను చూస్తుంది ప్రభు. ఇంకెవరైనా ఉంటే మీ తలకంటే పైగా మీ కుడి హస్తం ఎత్తొచ్చుని మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా? సోదరుడా, యేసు ప్రభు నీ పాపాలు క్షమించి నీ జీవితం మార్చును గాక. సోదరుడా, యేసు ప్రభు నీ పాపాలు కూడా క్షమించి నీ జీవితాన్ని మార్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? వైట్ పేపర్ ఉంటేవ్వండి. ఇంకెవరైనా ఉన్నారా? వైట్ పేపర్. ఇంకెవరైనా? చేయెత్తిన వారు అట్లాగే చేయెత్తించండి. యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా జీవితాన్ని మార్చండి అని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగన్న పైకి ఎత్తించండి, మీకు ఒక పేపర్ ఇస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? దాచిపెట్టొద్దు. అతిక్రమను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. ఈరోజు యేసు ప్రభువు తన కలువరిసిలో ప్రాణం పెట్టడం ద్వారా నీ కనికరం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నేను కనికరించాలని ఇష్టపడుతున్నాడు. నీ పాపాలు క్షమించాలని ఇష్టపడుతున్నాడు. ఎంత ఘోరమైన పాపాలైనా, రహస్యంతో కూడా పాపాలైనా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? సోదరి యేసు ప్రభు నీ పాపాలు కూడా క్షమించను గాక. సోదరి యేసు ప్రభు నీ పాపాలు కూడా క్షమించను గాక బిడ్డ. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఇదిగో యేసు ప్రభు నా పాపాలు క్షమించు అని అడుగుతుంటే ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సోదరి యేసు ప్రభు నీ పాపాలు కూడా క్షమించి నీ జీవితాన్ని మార్చును గాక. ఇంకెవరైనా? ఇంకెవరైనా? చిన్నపిల్లలే హృదయం దేవునికి ఇస్తున్నారు. పెద్దవారు కూడా నీ హృదయం ఇంకా తెరవబడకపోతే ఇటు రా చిన్న అటు. ఇంకెవరైనా ఉన్నారా? చేయెత్తిన వారు తీసుకున్నాము. ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? గ్రీన్ తీసుకున్నా బ్లూ కలర్ గ్రీన్ బాప్తిసం తీసుకొని వారు ఇంకెవరైనా ఉంటే తీసుకోండి. యేసు ప్రభువా నా పాపాలు క్షమించిన హృదయంలోకి రమ్మని ఇంకా ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగన్న పైకి ఎత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకెవరైనా ఉన్నారా? చివరి గడి ఇదే. నీకు సమయం పోయిన తర్వాత రేపటి వరకు ఉంటావో తెలియదు. ఏ గడి వరకు నీవు నేను ఉంటావో తెలీదు. వాక్యం చెప్పే నేను మరి కొన్ని క్షణాలు ఉంటానో లేదో తెలీదు. నేడే మిక్కిలి అనుకున్న సమయం. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించాలని అడగడానికి సిద్ధంగా ఉంటే కుడి హస్తం ఎత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? యేసు ప్రభువా నా పాపాలు క్షమించమని అడుగుతుంటే మీ తలగంటి పైగా మీ చేయి ఎత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? చివరి క్షణం ప్రార్థన. దయచేసి ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందునుడు మా ప్రియ తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, అపారమైన మహాకృప కొరకై స్తుతి చేస్తున్న కనపరిచిన పరిస్థితి దయగల మా ప్రభా, ఈ శుభ శుక్రవారంలో నువ్వు ప్రభా తెరవబడినటువంటి హృదయాలు మా ప్రియక్షణకి స్తుతిస్తున్న కనపరుస్తుంది. వారు తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడి తమ చేతులకి చూపించారు ప్రభా. వారి చేతులు పట్టుకోండి, వారిని విడవద్దు, వారిని కనికరం చూపించండి. నీ నామానికి మహిమ తెచ్చినట్లుగా సిద్ధపరిచి సహాయపడవలసిందిగా కోర్చు. మెండని నీ కృపను బట్టి శ్లాఘిస్తూ ముందర సమయం వేదిక ఉంచిన యేసు క్రీస్తు నామములో
స్తుతించి అర్పించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరైతే చేతులు ఎత్తారో